శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల మొగుడు ఓ మగాడే. చెన్నుపాటి లక్ష్మీవర్మ గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి. మరి ఆంధ్ర వచ్చిన శాంతిని కబుర్లతో ఊపిరి సలపనివ్వకుండా, చెప్పింది చెప్పకుండా ఏకబిగిన చెప్పుకుపోతోంది చెల్లెలు సుధా. రైలు దిగి ఇంటికొచ్చి 60 నిమిషాలయిందేమో. 60,000 కబుర్లు చెప్పినట్లుంది. నవ్వుతూ వింటోంది శాంతి. అక్క, బావ లేకుండా వస్తే చాలా బాగుందక్క. చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. బావొస్తే అబ్బా ఆ గది దాటి బయటకు రానివ్వడు అంది సుధా. చాలా దూరం వచ్చిందే, చాలా మాట్లాడుతున్నావు. పెద్దదనవయ్యావు సుమా అంటూ పరీక్షగా చూసింది 15 ఏళ్ల సుధని. దాని మాటలకేం గాని ఇలా రా శాంతి అంటూ కేకేసిన తల్లి పిలుపు విని వంటింట్లోకి నడిచింది శాంతి. కూర్చో, పీట వాల్చింది. అక్క, నువ్వు వస్తావని ఆ అమ్మాయి ఎన్ని వండిందో చూడు అంటూ వరుసగా పేర్లు చెబుతూ డబ్బాలన్నీ మూతలు తీసి చూపిస్తున్నాడు బాబు. నా మొహం, అదేమన్నా తింటుందా పాడా? దాని పేరు చెప్పి మీరు తినడమే కాని అంది తల్లి. అంతా మేమే తింటున్నాం. ఆవిడ గాలి భోంచేస్తూ వాళ్ళాయనకి సేవ చేస్తుందక్క అంటూ వచ్చాడు చిన్నన్నయ్య. ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా గడిపారు. ఓ గంట తర్వాత అందరూ మెల్లగా జారుకున్నారు బయటికి. వంటింట్లో రాత్రికి వంట తయారు చేస్తోంది అమ్మ. అమ్మా, నీల బాగుందా? చేస్తున్న పని వదిలి, నీలా చిచ్చి దాని పేరెత్తకు, దాంతో స్నేహిక మానే, ఇంకా స్నేహం చేశావంటే నీ పొరుగు కూడా పోతుంది అంటూ అసహ్యంగా మొహం పెట్టి చెప్పింది. వింటూనే కొయ్యబారిపోయింది శాంతి. ఏంటమ్మా నువ్వనేది? నీల ఏం చేసింది? త్వరగా చెప్పమ్మా. తల్లిని ఊపిరానివ్వలేదు. ఇంకా ఏం చెయ్యాలే? ఏ ఆడది కల్లో కూడా చేయకుండా పనిచేసింది. దాని మొగుడు లబోదిబోమని ఏడుస్తున్నాడు. ఏం చేస్తాడు పిచ్చి సన్నాసి? పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. అబ్బబ్బా, అసలు సంగతి చెప్పమ్మా విసుక్కుంది శాంతి. ఏముందే, ఎవడ్నో ఉంచుకుని మొగుడిని తన్ని తగలేసింది. స్థాణువులా నిలబడిపోయింది శాంతి. తల్లి కాంతమ్మ ఏంటేంటో చెప్పుకుపోతోంది. కాని అందులో ఏ ఒక్కటి శాంతి చెవుల్లో దూరలేదు. నీల, పవిత్రమైన నీల, ముత్యంలా స్వచ్ఛంగా ఉండే నీల, పవిత్రతకి మారుపేరు నీల అలాంటి పనిచేసిందా? నమ్మలేని విషయం. ఎంత స్వచ్ఛమైన మనసు దాంది, ఎంత స్థిరమైన భావాలు. పరాయి మగాడి చూపు పడితేనే మైలు పడినట్లు కుచించుకుపోయి పమిట నిండుగా కప్పుకునే నీల, భర్తని ప్రాణ సమానంగా చూసుకునే నీల. ఇందులో ఏదో ఉంది, ఏదో అర్థం కాని రహస్యం ఏదో ఉంది. వెళ్ళాలి, వెళ్ళి కనుక్కోవాలి. అమ్మకి తెలియకుండా వెళ్ళాలి. ఆలోచనల నుండి బయటపడి ఇప్పుడెక్కడుందమ్మా అంటూ మామూలుగా అడిగినట్లు అడిగింది. ఎందుకు వెళతావేమిటి? అనుమానం గడిగింది. నాకేం పని, ఊరికి అడిగాను తేల్చి పారేసింది శాంతి. ఎక్కడో చచ్చిందట, భరతపేట 3వ లైన్లో చెప్పి పనిలో లీనమైంది కాంతమ్మ. మరుసటి రోజు బజారుకు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది శాంతి. ఒక్కదానివి ఎలా వెళతావు? నేను వస్తా పదా అంటూ లేచింది కాంతమ్మ. ఎందుకమ్మా, నాకు అలవాటే అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటకు నడిచింది. సరే, తొందరగా వచ్చేయి అంది కాంతమ్మ. ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. గుండె గబగబా కొట్టుకుంటుంటే మెల్లగా తలుపు కొట్టింది శాంతి. తలుపు తీసిన నీల అవతారం శాంతిని చూసి చకితే అయి ఒక అడుగు వెనక్కి వేసి గబాల్న తలుపు ముయ్యబోయింది. అప్పటికే గ్రహించిన శాంతి గబాల్న తలుపులు తీసుకుంటూ లోపలకు నడిచింది. వద్దు, వెళ్ళిపో, నీల చచ్చిపోయింది వెక్కెక్కి ఏడుస్తూ చేతుల్లో మొహం దాచుకుంది. చావడమేమిటి, నా ఎదురుగా కనిపిస్తుంటేను? చొరవగా ఇంట్లోకి నడిచి, ఓ కప్పు కాఫీ అర్జెంటు కావాలి, ఇస్తావా లేదా దబాయించేసింది శాంతి. శాంతి! నమ్మలేనట్లుగా చూసిన నీల కళ్ళు మరలా అశ్రుపూరితాలయ్యాయి. నువ్వు మారలేదు గొణుక్కుంటూ నెమ్మదిగా వంటింట్లోకి నడిచింది నీల. ఆడబిడ్డల ఆధిపత్యం చెలాయించడం అంటే శాంతికి చాలా ఇష్టం. వదినలా ఒదిగి ఉండడం నీలకు ఇష్టమే. పెళ్లికి ముందున్న వారిద్దరి స్నేహం పెళ్లైన తర్వాత వదిన ఆడబిడ్డల బంధంగా కావాలని మార్చుకున్నారు. నీల భర్తని అన్నయ్య అంటూ పిలుస్తుంది శాంతి. ఎలా అడగాలో, ఏమని అడగాలో అని శాంతికి, ఎలా మొదలుపెట్టాలో, ఏమని మొదలుపెట్టాలో అని నీలకు ఇద్దరికీ అర్థం కానట్లు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇక నేను వెళ్ళనా భారంగా అడిగింది శాంతి. అన్నట్లు రేపు ఇదే టైంకి ఒకసారి రాగలవా? తప్పకుండా అంటూ బయటికి నడిచింది శాంతి.
మరుసటి రోజు అదే టైంకి ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టిన శాంతికి తొలుపుకున్న తాళం కప్ప వికరిస్తూ కనపడింది. కనుబొమ్మలు ముడిచి చూస్తున్న శాంతికి ఎవరో పాపొచ్చి ఒక కవరిచ్చి ఆంటీ ఇవ్వమంది అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. బరువుగా ఉన్న కవరు పర్సులో పెట్టుకుంటూ వెనుతిరిగింది. శాంతి, నా గురించి చాలా వినుంటావు, అసహించుకునుంటావు, అవునా? నీ ఎదురుగా నిలబడి చెప్పే శక్తి లేక ఈ లెటర్ రాసి పక్కింటి పిన్నిగారికి ఇస్తున్నాను నీకేమని. ఆవిడ నిన్ను చూసిందిలే, ఎవరని అడిగితే నా ఫ్రెండ్ అని కూడా చెప్పాను. శాంతి, ఈ లెటర్ శాంతం చదివి ఇందులో నా తప్పెంతుందో అంచనా వేయి. నాకెవరి సానుభూతి అక్కర్లేదు. నేనేంటో నాకు బాగా తెలుసు. నా గురించి నీకు కూడా బాగా తెలుసు. శాంతి, నేను ఎలాంటిదాన్నో నీకు చెప్పాల్సిన పనిలేదు. కానీ నా ఈ స్థితికి కారణమేమిటో కారణభూతులెవరో వివరిస్తాను, చదువు. పెళ్లి అనగానే సామాన్యంగా అందరు ఆడపిల్లలు భర్తకి మంచి ఉద్యోగం, హోదా, డబ్బు ఇవన్నీ ఉండాలనుకుంటారు. కానీ నేను వీటికి భిన్నంగా మంచివాడు రావాలని, నన్నుగా చూడాలని, నాకొక విలువ ఇవ్వాలని, నా కోసం తను ఉన్నానంటూ కన్నుల నిండుగా ఆపేక్ష, మనసు నిండుగా మమత, హృదయం నిండుగా ప్రేమ తొణికిసలాడాలని, నేను తన సర్వస్వం కావాలని ఎన్నెన్నో అనుకున్నాను, కలలు కన్నాను. నా కోరిక నెరవేరుతుందా అన్న సందేహం అప్పుడప్పుడు కలిగేది కాదు. ఇంత మంచితనం ఉన్న నాకు మంచే జరుగుతుందన్న నమ్మకం గట్టిగా ఉండేది. గొప్పవాళ్లం కాకపోయినా తక్కువ వాళ్ళం మాత్రం కాదు. మా పుట్టింటివారు ఉన్నంతలో బాగానే ఇచ్చారు. మంచి సంబంధం అనుకుని పెళ్లి చేశారు. మా వారితో మొదటి రాత్రి సినిమాలో చూపించినట్లుగా ఏవేవో ఊహించుకున్నట్లుగా ఏమీ లేదు. గదిలో అడుగుపెట్టిన నాతో కొంచెం ఆగి మెల్లగా అన్నారు, ఎవరా పచ్చచీర కట్టుకున్నావిడా? ఏంటా ఏకేకలు పక్కపక్కలు? స్థాణువులయ్యాను. నిన్నే. తేరుకొని మెల్లగా మా ఆంటీ అన్నాను. ఎవరైనా గాని నాకు అలాంటి ఆడవాళ్ళంటే నచ్చరు. 10 మందిలో ఎలా ఉండాలో తెలీదా? పెళ్లి కదా, ఏదో సరదాగా. అయితే మాత్రం మధ్యలోనే త్రుంచేశారు. బిడియం వదిలేసి ఆ మనిషిని పరీక్షగా చూశాను. ఆశ్చర్యం, ఆనందం కలగా పొలగంగా అనిపించింది. ఏదో అర్థమయ్యి కానట్లుంది. అందగాడు కాకపోయినా అనాకారి మాత్రం కాదు. తన భార్య ఎలా ఉండాలో పరోక్షంగా చెప్తున్నట్లు అనిపించింది. కొంచెం ప్రత్యేకమైన మనిషి అనుకున్నాను. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. నా భర్త పెద్దగా చదువుకోకపోయినా తెలివితేటలు కలవాడు. ఏదో చిన్న వ్యాపారం చేసేవాడు. కొంచెం ఆర్థికంగా ఎదగడం మొదలుపెట్టిన తర్వాత పాతిల్లు ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి మారాం. అద్దె కొంచెం ఎక్కువైనా ఇల్లు బాగుందనిపించింది. లొకాలిటీ కూడా బాగుంది. ఇరుగు పొరుగు అందరూ డబ్బున్నవారే. మెల్లగా కాంట్రాక్టు బిజినెస్లోకి దిగారు. వద్దంటున్నా వినిపించుకోలేదు. అప్పటికి బాబు పుట్టాడు. బంధువులందర్నీ పిలిచి నామకరణ మహోత్సవం ఘనంగా చేశారు. అంటే నన్ను పురిటికి పుట్టింటికి కూడా పంపలేదు. అది ప్రేమ అనుకునేదా లేక అనుమానం అనుకునేదా, నమ్మకం లేక అనుకునేదా? ఏమో అర్థమయ్యేది కాదు. ప్రేమ అనుకుందాం కాసేపు. ఏనాడు ప్రేమ కబుర్లు చెప్పి ఎరగడు. లేవడం, తినడం, తన వ్యాపారం, బాబుని పలకరించడం, రాత్రవగానే పాను పెక్కడం, ఇంచుమించు ఇలానే ఉంటుంది మా దైనందిన జీవితం. ఆ పలకరింపులో, ఆ మాట్లాడడంలో ప్రేమ ఉండదు, లాలింపుండదు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ఉంటుంది. అనుమానం అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చినా, మేము ఎక్కడికైనా వెళ్ళినా అవతలి వ్యక్తుల్నే చూపులతో తినేస్తాడు, అనుమానంతో చూస్తాడు. కానీ నన్ను చూసే చూపుల్లో ఏ భావం కనపడదు. అబ్బో, వీడికొక్కడికే పెళ్ళమున్నట్లు ఏంట్రా ఫోజులు? మా వెనకగా వచ్చే ఆ మాటలు విని తలదించుకునేదాన్ని. నమ్మకం మాటకొస్తే నా మీద చాలా నమ్మకం ఉన్నట్లు మాటల్లో అంటుంటారు. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేసి లోకపరంగా ఆలోచిస్తే నేను చాలా అదృష్టవంతురాల్ని. మంచి భర్త, బాగా చూసుకుంటాడు. పెళ్ళాన్ని పురిటికి కూడా పుట్టింటికి పంపలేదు. అందరికీ ఉండద్దు ఆ జాతకం. ఇవి నా మాటలు కావు, బంధువులు, తెలిసిన వాళ్ల మాటలు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, నేను నిజంగా అదృష్టవంతురాలనా? అందరూ అనే ఆ మాటల్లో ఎంత నిజం ఉంది? నాకెందుకో ఎక్కడో ఏమూలో అపశృతి వినిపించేది. నేను అదృష్టవంతురాలనని నిండుగా మనస్ఫూర్తిగా అనుకోలేకపోయేదాన్ని. కారణం నాకే అస్పష్టం. రోజులు దొర్లిపోతున్నాయి యాంత్రికంగా. ఓ రోజు, నీలా, ఓ నీలా, ఏం చేస్తున్నావు? గావుకేకలు పెట్టాడు రమేష్. వస్తున్నా. వంటింట్లో నుండి చేస్తున్న పని వదిలి గబగబా బయటకొచ్చాను. అబ్బబ్బా, ఏంటండి ఆ కేకలు? కొంచెం మెల్లగా మాట్లాడడం నేర్చుకోమని పెళ్ళినప్పటి నుండి చెప్తున్నాను. ఈ జన్మకింతేలాగుంది. సర్లే ఓయ్, ఏమైందట? వెదవ డిస్ప్లేను నువ్వును. దేవుడు నోరిచ్చింది ఎందుకోయ్?
ఆ సరే సరే, మీతో వాదానికి నాకు టైం లేదు, బోల్డ్ పనుంది. చెప్పండి, ఎందుకు పిలిచారో? నువ్వెప్పుడూ వంటింటి కుందేలువే, నీకెప్పుడూ పనే. అదిగో అటు చూడు అంటూ చూపుడు వేలుతో మెల్లగా చూపించాడు. తటాలున అటు తిరిగి చూసి కనుబొమ్మలు ముడివేసి ఏంటి అంటూ అడిగాను. ఇంకా అర్థం కాలే అడిగాడు రమేష్. తల అడ్డంగా తిప్పాను. పిచ్చిమొద్దా, ఇలారా, ఇంకా దగ్గరగా రా చెప్తాను. ఆ ఎదురింటి ఇంజనీర్ పెళ్ళం టిప్ టాప్గా తయారయ్యి ఎక్కడికి వెళుతుందనుకున్నావు? లాడ్జింగ్కి, తెలుసా? అతి మెల్లగా చెవిలో రహస్యంగా అన్నాడు. అవునే, మొగుడినటు పంపిస్తుంది, తను ఇటు తిరగడానికి వెళుతుంది. లేకపోతే వాడు ఒక్కడి సంపాదన మీదే అంత దర్జాగా బ్రతుకుతున్నారేమిటి? కొంచెం తేరుకుంటూ, అవేం మాటలండి, మీరేమైనా చూసారా? అంత కరెక్ట్గా ఎలా చెబుతున్నారు? పరనింద మంచిది కాదు అంటూ వెళ్లబోయాను. నా చెయ్యి పట్టుకుని వదలకుండా, నేను చూడకపోతేయం, మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒకడు స్వయంగా దాని దగ్గరకు. నా కోపాన్ని చూసి ఆగిపోయాడు రమేష్. ఆ రాత్రి మరలా అదే విషయం ఎత్తాడు. నేను ఉండబట్లే కనేశాను. అయినా మీకంత ఇంట్రెస్ట్ ఎందుకండి? మంచిదో చెడ్డదో మనకు అనవసరం. మనకి ఏ రకంగానూ అయిన మనిషి కాదు. అది కాదు నీలా. అతి మెల్లగా ఏదో చెప్పబోయాడు. నాకు నిద్రొస్తోంది అంటూ మధ్యలోనే తుంచేశాను. తెల్లవారి లేస్తూనే ఆయన ముఖాన్ని తేరిపారా చూశాను. ఏదో మార్పు, ఇన్నాళ్ళు నేను గమనించలేదు, కానీ ఏదో మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఆ మార్పేమిటో ఎందుకో అర్థం కాలేదు. పెళ్ళయి 4 ఏళ్లు దాటింది. ఇన్నేళ్లు నా పతిదేవుడు నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఎవరి చూపులన్నా నా ఒంటి వంపుల మీద పడితే గిలగిల్లాడిపోయేవాడు. నేను ఎవరినన్నా యథాలాపంగా చూసినా ఈర్షపడేవాడు. అది నాకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే అతనికి నేనంటే ఎంత ప్రేమో తెలిపేవి అతని చేష్టలు. అతని మనసు నాది, అతని మమత నాది అని పొంగిపోయేదాన్ని. వర్షాకాలం మొదలైంది. చినుకులతో పాటు గాలి వీస్తోంది మెల్లగా. ఆ రోజు సన్నగా తుంపర పడుతోంది. బాబు నిద్రపోతున్నాడు. వర్షపు చినుకులతో తడిసిన మట్టి సువాసనలు వెదజల్లుతోంది. కురుస్తున్న వర్షాన్ని, ముంగిట్లో ఉన్న పూల మొక్కల మీద మెరుస్తున్న నీటి బిందువుల అందాల్ని, రెమ్మల మీద నుండి వయ్యారంగా కిందకి పడుతున్న ముత్యాల్లాంటి నీటి బిందువుల్ని, పరవశంతో మెల్లగా ఊగే పూబాలల్ని చూస్తూ, ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తూ కిటికీలో గుండా బయటకు చూస్తున్న నేను తలుపు చప్పుడుకి ఈ లోకంలోకొచ్చాను. తలుపు తీసిన నాకు మా వారితో పాటు మరో మగవాడు కనిపించాడు. గబగబా లోపలికి వెళ్లబోతున్న నన్ను, నీలా, ఇలారా, ఇతను నా ఫ్రెండ్ రఘు, మనకు కావలసినవాడు అంటూ పరిచయం చేశారు. మా వారి మనస్తత్వం తెలిసిన నేను ఆశ్చర్యపోతూ నమస్తే అనాలని కూడా మరిచిపోయి నిలబడ్డాను. ఏంటలా నిలబడ్డావు? టిఫిను కాఫీ పట్రా నవ్వుతూ అన్నారు. తేరుకుంటూ లోపలికెళ్లి కొద్ది నిమిషాల్లో ఆయన్ని పిలిచాను. ఇంటికి ఎవరొచ్చినా ఆయనే టిఫిను కాఫీలిస్తారు. ఏ మగాడి చూపు నా మీద పడకుండా, తన స్నేహం చెడకుండా చూసుకుంటారు. కానీ ఆ రోజు నువ్వే తీసుకురా నెలా అంటూ కేకేశారు. చాలా విపరీతమనిపించింది నాకు. తప్పనిసరి మెడ చుట్టూ కొంగు తిప్పుకుని మెల్లగా ట్రే తీసుకుని వెళ్లాను. వెళ్లబోతున్న నన్ను కూర్చో అన్నారు. వాళ్ల మాటలు వింటూ అనుకోకుండా ఓసారి ఆ ఫ్రెండ్ మొహం వైపు చూశాను. నా గుండె జల్లుమంది. ఆ చూపులు, ఆ జుగుప్సాకరమైన చూపులు, ఓ గాడ్! టక్కున ఇంట్లోకెళ్లాను. ఆ రాత్రి ఆయన నాతో పోట్లాడి పెట్టుకున్నారు. ఎందుకలా సడన్గా లేచి వెళ్ళిపోయావని. ఏ పల్లెటూరు మొద్దో అనుకుంటాడు అంటూ వాపోయారు. చాలా ఆశ్చర్యంగా ఉందే, మీరేనా ఇలా మాట్లాడుతోంది? ఆశ్చర్యంగా అడిగాను. నా దగ్గరకొచ్చి కూర్చుని అనునయంగా, నీలా, ఇలా చూడు, నేనొక మాట చెప్తాను, వింటావా అని అడిగారు. ఏంటండది? మామూలుగా అవడానికి ప్రయత్నిస్తూ అన్నాను. అంతలో బాబు నిద్రలేచాడు. వాడి పనులన్నీ మెల్లగా చేస్తున్నాను. మనసంతా అలజడి, ఎందుకో చికాకు, అర్థంలేని భయం. నన్ను ఎవరో ఎత్తైన కొండ మీద నుండి కిందకు పడైపోతున్నట్లు అనుమానం. నా భర్త మాటల్లో వికృతమైన, అస్పష్టమైన అర్థం. బాబు పనులన్నీ పూర్తయిన తర్వాత మెల్లగా నా దగ్గరకొచ్చి చెప్పిన ఆయన మాటలు వినగానే నా నవనాడులు కుంగిపోయాయి. అప్పటి వరకు భూమి మీదనున్న నన్ను ఎవరో నరకంలోకి తోసేసిన అనుభూతి. ఈ మిన్ను మన్ను ఏకమైన భావన. ఏమని చెప్పేది శాంతి? ఏమని రాసేది? ఏదో కాంట్రాక్టు అతని చేతిలో ఉందట. దానికి చాలా పోటీ ఉందట. మాకు వస్తుందన్న నమ్మకం లేదట. నేను అతనితో మంచిగా ఉంటే, పరాయి మగాడి చూపులే నా మీద పడితే ఓర్వలేనివాడు ఈరోజు ఇలా. నా మనసు మొరాయిస్తోంది. నా హృదయం గోచపెడుతోంది. నడి సముద్రంలో ఉన్నట్లుగా, మునిగిపోబోతున్నట్లుగా, శ్వాస ఆడనట్లుగా, ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా. ఆ క్షణం నుండి కాలం ముందుకు కదలకూడదనిపించింది. కాలం వెనక్కి వెళితే ఎంత బావుణ్ణు అనిపించింది.
ఆ రోజు నుండి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అసలు ఈ మనిషేనా నా మెడలో తాళి కట్టింది అనిపించింది. భయంకరమైన నిశ్శబ్దం మా ఇద్దరి మధ్య. అసలు ఆ మనిషితో మాట్లాడాలని నిలదీయాలని నాకు అనిపించలేదు. నా కలల లోకం నుండి నన్నెవరో నిర్దాక్షిణ్యంగా కిందకు పడేశారు. ఒకప్పుడు నా పతిని మెచ్చుకున్న నేను అసహ్యంతో జుగుప్సతో నిండిపోయి ఉన్నాను. ఒకరోజు రాత్రి బాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. సమయం 7 గంటలైంది. సడన్గా నా దగ్గరికి వచ్చి ఏం నిర్ణయించుకున్నావు అని అడిగాడు. నేను మాట్లాడలేదు. ఇదిగో చూడు, ఒక్కరోజు టైం ఇస్తున్నాను. నేను కావాలంటే నేను చెప్పినట్లు విను, లేదంటే నీ దారి నీది, నా దారి నాది అన్నారు. కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది. ఒళ్ళంతా సన్నగా వణుకుతోంది. తనువంతా ముచ్చెమట్లు పోశాయి. మెదడంతా శూన్యంగా ఉంది. గుండెని ఎవరో పిండుతున్నట్లుగా అయిపోయింది. అంతా అయిపోయింది. మొగుడనే పదానికి అర్థం మాయమైంది. భర్త అనే పదం వికృతరూపం దాల్చింది. నా భర్తేనా ఇలా మాట్లాడుతోంది? తన ప్రాణం, తన సర్వస్వమైన నా ఈ కాయాన్ని, ఇది నిజమేనా? నా భర్త ఎంతో గొప్పవాడని పొంగిపోయిన భర్త, పరాయివాడి కుటిల చూపుల్ని భరించలేని నా భర్త నన్ను నా ఏడుపు వినేదెవరు? నాకు రక్షణ ఇవ్వవలసిన భర్తే నన్ను భక్షిస్తుంటే నేనెవరికి చెప్పుకోను? ఏమని చెప్పుకోను? ఆయన్ని వదలడానికి ఇష్టపడిన నేను నా మనసుని, నా హృదయాన్ని చంపుకొని తను చెప్పినట్లు విన్నాను. చచ్చిపోయింది నేల. జీవం లేని నేను, నిర్జీవంగా మారిన నేను. అసలేం జరిగింది, అసలేం జరుగుతుంది అని ఆలోచించే లోపలే చాలా జరిగిపోయాయి. రోజులు గడుస్తున్నాయి యాంత్రికంగా. అనుకున్నట్లుగా కాంట్రాక్టు వచ్చినట్లుంది. డబ్బు రాబడి ఎక్కువైంది. కానీ ఆ మనిషిలో మరో మార్పు. రోజూ తాగి ఇంటికొస్తున్నాడు. అసభ్యంగా తిడుతున్నాడు. ఆ పిల్లవాడి ముందే అసహ్యంగా తిట్టడం, కొట్టడం. ఏమని తిడతాడో తెలుసా? నా చేతులతో రాయలేను. ఆ తిట్లు వింటూ నేనింకా చావలేదనిపిస్తోంది. ఒకప్పటి మా అనురాగ చిహ్నం రవి నాన్నలో కలిగిన మార్పు చూసి బెత్తరపోయేవాడు. భయంతో నన్ను వదిలేవాడు కాదు. ఏంట్రా వెధవా, ఆ దగ్గరికెందుకురా, అది చెడిపోయిందిరా, దాని దగ్గరికెళ్లకు అంటూ నిషాలో ఏదేదో వాగేవాడు. నా కొడుకు ఒకరోజు నన్ను ఏమడిగాడో తెలుసా? మమ్మీ, చెడిపోవడం అంటే ఏంటి? శాంతి, నా ఎద ముక్కలైంది. కన్న కొడుకు ఎదురుగా నిలబడి అలా అడుగుతుంటే ఏడవడం మినహా నేనేమీ చేయలేకపోయాను. రోజు రోజుకి నా భరత ప్రవర్తన విపరీతంగా మారుతోంది. బిజినెస్ కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. క్లబ్బు, పేకాట, అతివ, అందిన చోటల్లా అప్పులు. వీటితోనే కాలం గడుపుతున్నాడు. నేనొకరోజు గట్టిగా నిలేశాను, మీ ప్రవర్తన బాగాలేదంటూ. చెడిపోయిందానివి, నువ్వు నాకు నీతులు చెప్పొచ్చావా అంటూ చేత్కరిస్తూ వెళ్ళిపోయాడు. నా ఎద తూట్లు పడిపోయింది. ఎవరు నన్ను స్థితికి తెచ్చారో వాళ్లే ఇలా మాట్లాడుతుంటే నా ఉనికికి అర్థమేమిటో తెలియని నేను పళ్లబీగున ఏడు పాపుకుంటూ బిక్కమొహంతో నిల్చున్న రవిని దగ్గరకు తీసుకున్నాను. నేనీ స్థితికి రావడానికి పరోక్ష కారకుడైన రఘు సలహాతో నేనెంతగానో ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి రవి తండ్రిని వదిలేశాను. రవికి ఊహొస్తోంది. వాడు మంచి మార్గంలో పెరగాలంటే ఇదొక్కటే దారనిపించింది. నేను చెడిపోయిందాన్నే, కాని నాతో ఆ చెడు చేయించిందెవరు? అతడే. మాటికి ప్రతి నిమిషం నువ్వు చెడిపోయావు అంటుంటే అది వింటున్న నా కొడుకు ముఖంలో కదులుతున్న భావాలు చూస్తుంటే నేను చేసిన పని మంచిది కాదని అనిపించట్లేదు. ఇప్పుడు నా కొడుక్కి చెడు మాటలు వినే అవకాశం లేదు. నేనెంత చెడిపోయినా నా కొడుకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలని నా కోరిక. నేను ఆ వాతావరణాన్ని సృష్టించకపోయినా కలుషిత మాటలతో కూడుకున్న వాతావరణం మాత్రం సృష్టించట్లేదు. మంచిదైనా కాకపోయినా ఏ తల్లి తన బిడ్డ చెడిపోవాలని కోరుకోదు. మంచి వాతావరణం కాకపోయినా చెడు వాతావరణం మాత్రం లేదిక్కడ. ఆరోగ్యకరం కాకపోయినా అనారోగ్యకరం కాదు. భర్త దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే. చెడిందాన్ని భర్త దగ్గర ఉన్నప్పుడు లోకం దృష్టిలో పతివ్రతని, ఇప్పుడు వదిలేశాను కాబట్టి చెడిందాన్ని. చెడిన ఆడదాని బ్రతుకు ఎక్కడున్నా ఒకటే. అటువంటప్పుడు అతన్ని వదిలేసి నా బిడ్డని సరిగ్గా పెంచుకుంటే బాగుంటుందని ఇలా చేశాను. తప్పు చేశానని నువ్వనొచ్చు, కాని నాకు నా మార్గం, నేను ఎంచుకున్న మార్గం సరైంది అనిపిస్తోంది. అన్నట్లు ఇంకో విషయం రాయనా, నేనిలా వదిలి వెళ్ళిపోయానని తెలియగానే నా భర్త, ఒకనాటి నా ప్రాణం, ఈ లోకానికి ఏం చాటి చెప్పాడో తెలుసా? అది చెడిపోయింది, ఎన్నో రోజుల నుండి సాగుతోంది ఈ వ్యవహారం, నేనే ఈ లోకం కోసమని లోపల ఏడుస్తూ బయటికి మామూలుగా ఉంటున్నాను. ఆఖరికి అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అంటూ. ఆ మాటలు ఎవరో చెప్పగానే విని విరక్తిగా నవ్వుకున్నాను. చెప్పు శాంతి, నేను చెడిందాన్నే. కాని నా ఈ స్థితికి కారణమెవరు?
నన్ను నా బిడ్డను బజారుకీడ్చిందెవరు? నా ఈ పొరుగులేనితనానికి కారణమెవరు? ఆ అంధకార జీవితంలో సన్నని వెలుగులా కనిపించిన బాబు కోసం, బాబు భవిష్యత్తు కోసం, బాబు మనసు ఆరోగ్యంగా ఉండడం కోసం నేను చేసిన ఈ పని తప్ప? అయినా నాకు ఓపనిపించి చేశాను. మన స్నేహానికి గుర్తుగా నిన్నొకటి అర్థిస్తున్నాను. ఇంకెప్పుడూ నన్ను కలవకు. ఆ నీల చచ్చిపోయింది. ఈ నీల ఒక కొలట, పతిత, అందులోనూ మొగుణ్ణి వదిలేసింది. వచ్చే జన్మలోనైనా సరైన భర్తనివ్వాలని నిత్యం ప్రార్థన చేసే అభాగ్యురాలు. మనసు భారమంతా కన్నీటి రూపంలో బయటకొచ్చింది శాంతికి. ఎవరో ఎప్పుడో అన్న మాటలు గుర్తొచ్చాయి శాంతికి. ఆడది కొమ్మరివాడు చేసే కొండలాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే సరిగా ఉంటుంది, ఎక్కువ కాలం నిలుస్తుంది. ఏ పొరపాటు జరిగినా కొండ బద్దలవక తప్పదు. ఆడది అంతే. పెళ్లి చేయగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటారు తల్లిదండ్రులు. పెళ్లి చేశామన్న తృప్తి కంటే భారం తగ్గిందన్న భావనలో ఉంటారు. పెళ్ళయ్యే వరకు ఆడదాని జీవితం ఒక ఎత్తు, పెళ్లైన నాటి నుండి మరో ఎత్తు. ఈ మలుపులో, ఈ ప్రయాణంలో అందరికీ పూలబాటే ఉండదు. వర్షపు నీరు నేల మీద పడితే ఇంకిపోతుంది, మరి కనబడదు. చెట్ల ఆకుల మీద పడితే కాసేపు తళుక్కుమంటుంది, పువ్వుల మీద పడితే అందంగా కనిపిస్తాయి. అదే ముత్యపు చెప్పలో పడితే ముత్యంలా మెరుస్తుంది. ఆడదాని జీవితమూ అంతే. వర్షపు చినుకు లాంటిది. దొరికే భర్తని బట్టి ఉంటుంది. ఎవరో వస్తున్న అలికిడి విని పేపర్లు దాచేసింది. మామూలుగా అవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు తుడుచుకుంది. స్కూల్ నుండి సోదొచ్చేసింది. ఏంటక్క అలా ఉన్నావు? బావగారు గుర్తుకొచ్చారా అంటూ. నీ మొహం అంటూ అక్కడి నుండి డాబా మీదకు వెళ్లి జాజిపూలు కోసే ప్రయత్నంలో పడింది. నిల్చున్నా, కూర్చున్నా, తింటున్నా, తిరుగుతున్నా, ఏ పనిలో ఉన్నా ఆ ఉత్తరమే పదే పదే గుర్తుకొస్తోంది. ఆఖరికి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. నీల బ్రతుకు ఎలా అయిపోయింది? ఆఖరికి ఇలా అవుతుందని, ఇంత పతనమవుతుందని, జవాబులేని ప్రశ్నలా జీవితం అయిపోతుందని ఏనాడూ అనుకునుండదు. అనుకోనివి రోడ్డు మీద జరిగితే యాక్సిడెంట్ అంటారు. జీవితంలో జరిగితే విధి రాత అంటారు. ఇది విధిరాతేనా? అంటే ముందుగానే ఎవరికేం జరగాలో రాసుంటుందా? ఇలాంటివి రాసుంటాయా? దాని మొగుడు చేసిన తప్పుకి అది బలైపోయింది. అటువంటప్పుడు విధిరాత ఎలా అవుతుంది? ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. పెళ్ళైన రోజు నీల అనుకునుండదు తన జీవితం ఇలా అయిపోతుందని. ఎవరికైనా అంతేగా, ఏ రోజు ఏం జరుగుతుందో కదా. ఆ ఆలోచనలొస్తూనే శాంతికి చిరుచెమట్లు పట్టాయి. లోపల తెలియని, అర్థం కాని భయం పట్టుకుంది. ఆలోచనల తీరు మారేసరికి భయం ఎక్కువ కాసాగింది. ఒకరి జీవితానికి ఇంకొకళ్ళ జీవితానికి ఏమాత్రం సాపత్యం లేదని ఆ క్షణాన శాంతి మరిచిపోయింది. త్వరగా రమ్మని భర్తిచ్చిన టెలిగ్రామ్ అందుకుని ఢిల్లీ బయలుదేరింది శాంతి. ఇంటికి చేరిందన్న మాటేగాని ఏది, ఏ విషయమూ మరిచిపోలేకపోయింది. అన్యమనస్కంగా ఉంటోంది. అర్థం కాని శాంతి భర్త విశ్వం, ఏంటి శాంతి అదోలా ఉంటున్నావు, ఏమైంది అని అడిగాడు. ఏనా, లేదే, మామూలుగానే ఉన్నానే తడబడింది శాంతి గొంతు. లేదండి, ఏం లేదే. ఏదో జరిగిందని, ఏదో ఉందని స్పష్టంగా తెలుస్తుంటే ఏమీ లేదని అంటావేమిటి? రెట్టించాడు విశ్వం. చెప్పాలా వద్దా? చెప్తే అర్థం చేసుకుంటాడో లేదో. నీ స్నేహితురాలు ఇలాంటిదా అని అందరిలాగే అంటాడేమో. దాన్ని బట్టి నన్ను కూడా ఎలా అంచనా వేస్తాడో ఆలోచనలో పడింది. నిన్నే రెట్టించాడు విశ్వం. ఏం లేదంటూ దబాయించేసి మాట దాటేస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి చాలా జాగ్రత్తగా ఉంటోంది. తన భావాలను, ఉదాసీనతను బయటపడకుండా చూసుకుంటోంది. గడుస్తున్నాయి రోజులు ఒక మాదిరిగా. పెళ్ళయి 6 ఏళ్లు దాటినా పిల్లలు కలగలేదింకా. ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంటుంది శాంతికి. ఒకరోజు ఎదురింటి ముందు ఆటో ఆగిన చప్పుడు విని కిటికీలో నుంచి బయటకు చూసింది శాంతి. అమ్మయ్య, ఎవరో వచ్చినట్లున్నారు, కొంచెం తోడుగా ఉంటారు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. కాసేపటికి తలుపు కొట్టిన శబ్దం విని బయటకొచ్చి తలుపు తీసి ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది. ఏమండి, నా పేరు ప్రకాష్, మీ ఎదురింట్లోకి అద్దెకొచ్చాను అని అతను పరిచయం చేసుకున్నాడు. అలాగా అంది శాంతి ఆశ్చర్యపోతూ. వెంటనే అతను, కొంచెం పెరుగుంటే తోడుకిస్తారా అని అడిగాడు. కొత్త అని కూడా లేకుండా నిస్సంకోచంగా నేరుగా వచ్చేసి అలా అడగడం ఎందుకో శాంతికి నచ్చలేదు. అయినా వారు మాట్లాడకుండా అలాగేనండి అంటూ లోపలికెళ్లి గిన్నెలో పెరుగు తీసుకొచ్చిచ్చింది. ఇదిగోనండి అని అండంలో చాలా అర్థాలు వినిపించాయి ప్రకాష్కి. శాంతి మొహంలోని భావాలు గమనిస్తూ గిన్నెందుకుని వెళ్ళిపోయాడు. ప్రకాష్ అలా రావడం, అలా అడగడం శాంతికి ఎంతమాత్రం నచ్చలేదు. ఎన్నో ఏళ్ల నుండి పరిచయం ఉన్నవాళ్ల బెరుకు లేకుండా నేరుగా వచ్చేసి
ఆడవాళ్ళని పంపొచ్చు కదా, తను రావడమేమిటి అనుకుంది. అంతలోనే వచ్చేశాడు భర్త విశ్వం. జరిగింది చెప్పింది. అలాగా అన్నాడు ఆశ్చర్యంగా. అది కాదండి, పెరుగు కావాలంటే ఆడవాళ్ళని పంపాలి, కానీ అదేమిటిలా? అదీగాక బజార్లో పెరుగు శుభ్రంగా దొరుకుతుంది, తెచ్చుకోవచ్చుగా, వచ్చి రాగానే అడగడాలు. నిజమే అనుకో, వదిలే ఆ విషయం. భార్య వెళ్ళనన్నదేమో, తనే వచ్చుంటారు. పెరుగు బజార్లో అయితే స్వచ్ఛంగా దొరకదనుకున్నారేమో అన్నాడు విశ్వం. నిజమేలే, తొందరపడి ఒక నిర్ణయానికి రావడం అంత మంచిది కాదు అనుకుంది శాంతి. తెల్లవారి లేస్తూనే గిన్నెతో ప్రత్యక్షమయ్యాడు ప్రకాష్. ఇదిగోనండి మీ గిన్నె అంటూ హాల్లోనే ఉన్న విశ్వంతో కరచాలనం చేస్తూ మరలా పరిచయం చేసుకున్నాడు. ఏం చేస్తుంటారని అడుగుదామని నోటిదాకా వచ్చింది విశ్వానికి. బాగుండదని మానుకున్నాడు. తనే చెప్తాళ్లే అనుకుంటూ. వంటగదిలో కాఫీ తయారు చేస్తున్న శాంతికి ఏం చేయాలో అర్థం కాలేదు. కాఫీ ఇవ్వాలా వద్దా? అంతలోనే విశ్వం అక్కడికొచ్చాడు. కాఫీ ఇద్దరికీ ఇవ్వు శాంతి అంటూ. మాట్లాడకుండా 2 కప్పులున్న ట్రే చేతికిచ్చింది. లోపల తన పనిలో తాను మునిగిపోయింది. వాళ్ళిద్దరూ ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. చాలాసేపయింది ప్రకాష్ వెళ్లేటప్పటికి. లేటయింది అంటూ హడావిడిగా లోపలికొచ్చి తన పనులు పూర్తి చేసుకుని ఆదరాబాదరా తిని వెళ్లిపోయాడు విశ్వం. భర్త వెళ్లగానే తన పనులన్నీ పూర్తి చేసుకుని బట్టలు ఆరేద్దామని బయటికెళ్ళింది శాంతి. ఎదురింట్లో అతను బట్టలు ఆరేస్తూ కనిపించాడు. అబ్బో, పెళ్ళానికి చాకరీ చేసి పెడతాడన్నమాట, పర్వాలేదే అనిపించింది శాంతికి. మొహం పక్కకు తిప్పుకుని చూడనట్లుగా నటించి పని పూర్తి చేసుకుని లోపలికొచ్చింది. పత్రికలో సీరియల్ సీరియస్గా చదువుతున్న శాంతికి తలుపు చప్పుడు వినిపించి చికాగ్గా లేచి తలుపు తీసింది. ఎదురుగా ప్రకాష్. ఇదేంట్రా బాబు అనుకుంటూ ఏంటండి అని అడిగింది. ఏం లేదండి, ఆ పత్రికిస్తారా అంటూ గబాలన శాంతి చేతిలోని పత్రిక తీసుకున్నాడు. శాంతికి కోపం ముంచుకొచ్చింది. మరి తక్కువ మనిషి, చీటికి మాటికి రావడం, ఇలా ప్రవర్తించడం ఏం బాగలేదు. తన భార్య మహారాణి బయటికి రాదా? ప్రతిసారి ఇతనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. లోపల గొణుక్కుంది శాంతి. వచ్చినంత వేగంగా తిరిగి వెళ్లాడు పత్రిక తీసుకుని. హమ్మయ్యా అనుకుంటూ తలుపు వేసుకుంది శాంతి. సాయంకాలం అయింది. విశ్వం వచ్చాడు. బజారు వెళ్లి వద్దామని ఇద్దరూ తయారవుతున్నారు. షాపింగ్కా అంటూ దగ్గరగా వేసున్న తలుపు నెట్టుకుంటూ వచ్చాడు ప్రకాష్. రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు విశ్వం. మీరు బయటికి వెళ్లబోతున్నారుగా, రేపు కలుద్దాంలేండి అంటూ వెళ్లబోయాడు ప్రకాష్. పర్వాలేదు, కూర్చోండి, మేము ఈరోజు వెళ్లాల్సినంత అర్జెంటు పనేమి లేదు అన్నాడు విశ్వం. అంతా వింటున్న శాంతి బొమ్మలా నిలబడిపోయింది. ఒక్క క్షణం అయోమయం అనిపించింది. మెదడు ముద్దుబారినట్లయింది. ప్రకాష్ ఉన్నంతసేపు అదని ఇదని వాగుతూనే ఉన్నాడు. లోపల కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. శాంతి అంటూ విశ్వం కుదిపే వరకు లేవలేదు. టైం ఎంతయింది విసుక్కుంటూ అడిగింది శాంతి. 9 గంటలా? ఇంతసేపున్నాడా మహానుభావుడు? ఇప్పుడే వెళ్ళాడు. మనిషి మంచివాడు సుమా. భార్య ఊళ్ళో ఉందట, ఉమ్మడి కుటుంబమట. ఇక్కడికి ఒక్కడే వచ్చాడట. టైం పాస్ అవ్వకొచ్చాళ్లే, ఎందుకలా విసుకుంటావు? సరే సరే, నాకు నిద్రొస్తోంది, అన్నం వడ్డిస్తాను, త్వరగా రండి. వడ్డించు త్వరగా. ప్రకాష్ మంచి మాటకారి సుమా అంటూ ఏదో చెప్పబోయిన విశ్వం శాంతి కోపంతో చేస్తున్న శబ్దాలకు మరి మాట్లాడలేదు. ప్రకాష్ మంచి మాటకారి. తన మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటాడు. గంటల తరబడి బోరు కొట్టకుండా చెప్పగలడు. మనుషులను చూస్తూనే సాధ్యమైనంత వరకు అంచనా వేయగలడు. ఎలాంటి వారైనా ఏదో రకంగా తన దారికి తెచ్చుకునే వరకు వదిలిపెట్టడు. ఆ రోజు ఆదివారం. టిఫినేం చేస్తున్నావు అడిగాడు విశ్వం. ఇడ్లీ. ఎందుకు? ఏం లేదు శాంతి, ప్రకాష్ని పిలుద్దామని. ఎందుకండి మనకివన్నీ? ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి గాని ఏంటిదంతా? పెళ్ళం దగ్గర లేకపోతే మనకేమిటట అంది శాంతి. అది కాదులే శాంతి, మనిషి మంచివాడు, కలిసిపోయేవాడు. మంచివాడో కాదో మనకెలా తెలుస్తుంది? పరిచయం అయ్యి ఎన్ని రోజులైందని? అన్నం ఉడికిందో లేదో మొత్తం పట్టుకు చూడాలా అన్నాడు విశ్వం. విసుక్కుంటూ అంది శాంతి. పరాయవాళ్ల గురించి మనిద్దరి మధ్య గొలవిటి? ఇడ్లీలాగా ఎక్కువ వండాలి, వండుతాను. వాళ్ల పరిచయం చనువుగా మారి స్నేహంగా మారింది. అన్నయ్య అన్నయ్య అని విశ్వాన్ని, వదిన వదిన అంటూ శాంతిని వరసలతో పిలుస్తున్నాడు ప్రకాష్. కొంచెం బెరుకు తగ్గి కొత్తదనం తగ్గింది. వాళ్ల మాటల్లో తాను కూడా అప్పుడప్పుడు పాలు పంచుకుంటోంది. తను వేసిన జోక్స్కి మనసారా నవ్వుతోంది శాంతి. చాలా సరదా మనిషి, ఎప్పుడూ హుషారుగా ఉంటాడు.
తను ఉన్నంతసేపు మాటలతో నవ్వులతో టైము క్షణాల్లా గడిచిపోతుంది. నీల విషయం నుండి కొంచెం కొంచెం బయట పడగలిగినా తన వంతు పాత్రగా ఏం చెయ్యాలి? ఒకసారి అమ్మ వాళ్ళింటికి వెళ్ళొస్తే నీల భర్తని కలిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరినీ కలపడానికి ఏమైనా వీలవుతుందేమో. ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది కదా. ఆలోచనలో పడింది శాంతి. ఆలోచన రావడమే తడువుగా ఆచరణలో పెట్టింది. ఒకసారి మా పుట్టింటికి వెళ్ళొస్తాను అంది భర్త విశ్వంతో. మొన్ననే కదా వెళ్ళొచ్చావు. మొన్న నెలకు పైగా అయింది. అయితే బెంగ పెట్టుకున్నావా? ఎన్నడూ లేనిది ఏంటిది అన్నాడు విశ్వం. మౌనం దాల్చింది శాంతి. కొంచెం ఆగి ఎందుకు వెళుతున్నానో నేను తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను అంది. సరే నీ ఇష్టం, త్వరగా రావాలి అన్నాడు విశ్వం. మరుసటి రోజు బయలుదేరి వెళ్ళింది శాంతి. వెళ్లడమైతే వెళ్ళింది కానీ ఏం చెయ్యాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇంత త్వరగా అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా శాంతి ఎందుకొచ్చిందనే ప్రశ్న అమ్మ కళ్ళల్లో కనపడింది శాంతికి. ఏం లేదమ్మా, మీ అల్లుడు గారు క్యాంపుకెళ్లారు, నాకు రావాలనిపించింది, వచ్చేశాను అంది శాంతి. అలాగా అంది తల్లి. ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది శాంతి. ముందు నీలను కలిస్తే? వద్దొద్దు, ముందు నీల భర్తనే కలవాలి. ఎలా? ఇంటికెళితే బాగుంటుందా? తప్పదు, వెళ్ళాలి. ముందు ఎరగనట్లుగా పాతింటికి వెళ్ళింది. వాళ్ళిచ్చారు కొత్త అడ్రస్. వెంటనే రిక్షా ఎక్కి ఆ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ ఎలాగో ఇల్లు కనుక్కోగలిగింది. మెల్లగా తలుపు కొట్టింది శాంతి. భయాన్ని, సంకోచాన్ని, అనుమానాన్ని అన్నింటినీ పక్కకు పెట్టి దృఢ నిశ్చయంతో తెచ్చిపెట్టుకున్న గంభీరత్వంతో మెల్లగా తలుపు తట్టింది. తలుపు తీసిన నీల భర్త శాంతిని చూసి స్థాణువులా నిలబడ్డాడు. నీలుందండి అని అడిగింది శాంతి. ఆ అడగడంలో, ఆ స్వరంలోని పేలవత్వం, తనకన్ని విషయాలు తెలుసు అన్న నిజాన్ని దాచడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ కళతప్పిన మొహంతో నీలను పిలవండి అని మరలా రెట్టించంది. పాలిపోయిన మొహంతో ఒకడుగు వెనక్కి వేసి రండి రండి అంటూ ఆహ్వానించాడు నీల భర్త రమేష్. నీల లేదాండి, పుట్టింటికేమైనా వెళ్ళిందా అంటూ ఆ ఇంటిని పరీక్షగా చూసింది. బాగానే ఉంది ఇల్లు, బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంది లోపల. ఒక్క క్షణం ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. దాన్ని ఛేదిస్తూ ఎందుకండి ఏం తెలియనట్లు నటిస్తారు? మీరు నన్ను అన్నయ్య అని పిలవకుండా అండి అని పిలిచినప్పుడే మీకంతా తెలుసునని స్పష్టంగా తెలిసిపోతోంది. మీకు తెలిసి ఇలా ఎందుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు రమేష్. దొరికిపోయిన శాంతి ఒక్క నిమిషం అతన్ని తేరిపారా చూస్తూ గ్రహించారన్నమాట. సరే, నేనొచ్చిన కారణం మీ నోటి నుండి నిజమేంటో విందామని అంది. మీ స్నేహితురాలు చెప్పే ఉంటుందిగా. చూడండి, ఇవి మాట్లాడుకునే విషయాలు కావు, చర్చించుకునే విషయాలు కావు. దయచేసి వెళ్ళండి అన్నాడు నీల భర్త. వెళతాను, కాని నాదొక్క సందేహం. నా స్నేహితురాలు చెప్పేదానికి మీరు ప్రచారం చేసేదానికి చాలా తేడా ఉంది. ఈ రెండింట్లో ఏది నిజమో తెలుసుకుందామని మెల్లగా అంది శాంతి. ఉపయోగం అడిగాడు రమేష్. ఏదైనా ఉంటుందేమోనని. అంటే మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. అయినా మీరు మీ ఫ్రెండ్ని నమ్మక నన్ను అడుగుతున్నారా అన్నాడు రమేష్. కాదు, నా ఫ్రెండ్ని నేను మనసా వాచా నమ్మాను. నమ్మకం లేక కాదు, మీ నోటిగుండా విందామని అంది శాంతి. అందరికీ చెప్పిందే మీరు విన్నారని అన్నారు కదా, అన్నీ తెలుసుకుని ఎందుకొచ్చారు అన్నాడు రమేష్. కాదు, అబద్ధం, మీరు అబద్ధం చెప్తున్నారు అంటూ కోపంగా ఏదో అనబోయిన శాంతికి అడ్డుపడుతూ అవును, నేను అబద్ధమే చెప్తున్నాను. అయితే ఏంటట మీ గోల అన్నాడు రమేష్. చూడండి, జరిగిన దానికి మీరు మాత్రమే బాధ్యులు. మిమ్మల్ని వదలడం ఇష్టం లేక మీరు చెప్పినట్లు నడుచుకుంది. అది మీకు తెలుసు. జరిగిందాన్ని ఒక చెడ్డ కలలా భావించి మీ ఇద్దరూ మరలా కలిసి ఉండండి అంది శాంతి. ఏంటి, కలిసి ఉండడమా? అవును, ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఊరెళ్ళి సెటిల్ అవ్వండి, అంతేగాని ఇలా విడివిడిగా బాగుండదు. అది జరగని పని కోపంగా అన్నాడు రమేష్. ఎందుకు జరగని పని? ఎదురు ప్రశ్న వేసింది శాంతి. అది చెడిపోయింది అసహ్యంగా మొహం పెట్టన్నాడు. దానికి కారణం ఎవరు? కోపంగా అంది శాంతి. నేను ఏది చేయమంటే అది చేసేస్తుందా మీ స్నేహితురాలు? నిజంగా అపరాధం చేయాలనే భావన దానిలో లేకపోతే ఎలా ఒప్పుకుంటుంది? మధ్యలోనే తుంచేసింది శాంతి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక అది అలా చేసింది ఆవేశంగా అంది శాంతి. అలాగా, మరి ఇప్పుడు ఎలా వదిలి వెళ్ళింది? వెటకారంగా అన్నాడు రమేష్. నివ్వెరపోయింది శాంతి. చూడండి శాంతి, తను స్వతహాగా చెడ్డది కాబట్టే తను అలా చేయగలిగింది. నిజంగా తనకిష్టం లేకపోతే ఆ రోజు నన్ను వదిలి వెళ్లొచ్చు, వాళ్ళకి చెప్పి గొడవ చేయొచ్చు. తను నాకు నచ్చ చెప్పొచ్చు. ఏదీ చేయలేదు. నేను అనగానే బరితెగించినట్లుగా ప్రవర్తించింది.
తను నిజంగా మంచిదైతే ఆ రోజే నన్ను వదిలి వెళ్ళిపోతాను అనేది. లేదు అంటే చావనైనా చచ్చేది. ఈ రెండింటిలో ఏదీ చేయలేదంటే, తను చెడ్డ మార్గాన్ని ఎన్నుకున్నదంటే తనకి చెడిపోవడం ఇష్టం అన్నమాట. అటువంటి చెడ్డ ఆడదాంతో కలిసి జీవించడం కల్లా. ఆవేశంగా దృఢంగా అంటున్న రమేష్ మాటలు వింటూ కొయ్యబారిపోయింది శాంతి. నోట మాట రాలేదు. ఆశ్చర్యం నుండి తేరుకోకముందే ఇక మీరు వెళ్ళొచ్చు అన్న రమేష్ మాటలతో బయటకి అడుగుపెట్టింది శాంతి. ఇంటికి ఎలా వచ్చిందో తనకే తెలీదు. స్పృహ లేనట్టుగా ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంది. మెదడు ముద్దుబారిపోయింది. ఓపిక లేనట్లుగా మంచం మీద ఒరిగిపోయింది శాంతి. ఎలా వాదించాడు, ఎంత గుండెలు తీసిన బంటు. తన మాట నెగ్గించుకునేటట్లు చేసుకుని ఇప్పుడు ఇష్టం లేదని ఎలా చేసింది అంటున్నాడు. ఎంత మనసాక్షి లేనివాడు. ఇల్లు నరకం చేసి ఇంట్లో నుండి వెళ్లిపోయేటట్లు చేశాడు. అడుగడుగునా మానసిక హింసకి గురిచేసి నీలని రాటుదేలేటట్లు చేశాడు. ఒకప్పటి నీల ఎంత సున్నితమైంది. ఇప్పటి నీల కష్టాల ఆటుపోట్లకు గురై భర్త నిరాదరణకి గురై రాటుదేలింది. భర్త ప్రవర్తన తనని తట్టిలేపింది. ఫలితమే ఆ ఎడబాటు. అంతంలేని ఆలోచనలతో అలసి నిద్రపోయింది శాంతి. మరుసటి రోజే ప్రయాణమైంది శాంతి. 4 రోజులు ఉంటానన్నావు గదే అన్న తల్లి మాటలకి లేదమ్మా వెళ్ళాలి అంటూ క్లుప్తంగా జవాబిచ్చింది శాంతి. పరిశీలనగా శాంతి మొహాన్ని చూసింది తల్లి. మొహం డీలా పడిపోయింది. లంకణాలు చేసిందాల్లా నీరసంగా కనబడుతోంది. బయటికి వెళ్ళొచ్చినప్పటి నుండి ఇలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళుంటుందా అనుకుంటూ. శాంతి, నేనొకటి అడిగేదా అంది తల్లి. అడగమన్నట్లుగా చూసింది శాంతి. కాని అంతలోనే ఏం అడగబోతోందో గ్రహించిన శాంతి, వద్దమ్మా నువ్వేమీ అడక్కు, అడిగే ఓపిక నీకున్నా చెప్పే ఓపిక నాకు లేదు అంటూ బట్టలు సర్దడం మొదలుపెట్టింది. తల్లి మనసు పరిపరి విధాల పోయింది. ఈసారి నువ్వు అల్లుడు ఇద్దరూ కలిసిరండి అంది కూతురి మొహాన్ని పరీక్షగా చూస్తూ. సరేనమ్మా మామూలుగా అంది శాంతి. రైల్లో కూర్చుని ప్రయాణం చేస్తోందన్న మాటే కాని మనసులో లేదు. మనసంతా అశాంతి పేరుకునుంది. ఎప్పట్లా ప్రయాణాన్ని ఆనందించలేకపోయింది. పరిగెడుతున్నట్లుండే చెట్లు కాని, పలకరించే ప్రదేశాలు కాని, ఎక్కడికో పనిమీద పయనించే మేఘాలు కాని ఏవీ ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. నీల భర్త అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. నీల జీవితం ఎలా అయిపోయింది? బయటకు చూస్తూ ఆలోచిస్తున్న తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది. కను కొసగుండా చూసి చూడనట్లు చూసింది. అవును, 2 కళ్ళు నన్ను పరీక్షగా చూస్తున్నాయి. పూర్తిగా అటు తిరిగి చూసింది. అరే సుధా, నువ్వా? సంభ్రమంగా పలకరించింది శాంతి. ఎదురుగా కూర్చున్న సుధా భయంతో తడబాటుగా మీరెవరు అంది మెల్లగా. ఏదో అనబోయి ఆగిపోయింది శాంతి. సుధ పక్కనే కూర్చున్న మనిషి అనుమానంగా సుధను అడిగాడు, ఎవరావిడా? నాకు తెలీదు, నన్ను చూసి ఎవరో అనుకునుంటుంది అంది మెల్లగా. శాంతికంతా వినబడుతూనే ఉంది. వింటూ ఆలోచిస్తోంది. సుధ అంత అబద్ధం ఎందుకు చెప్పింది? కూర్చున్న తీరు, మాట్లాడుకునే తీరు చూస్తే భార్యాభర్తలనిపిస్తోంది. అవును, ప్రేమించి పెళ్లి చేసుకుందని ఎవరో అన్నారు. మరి ప్రేమించి చేసుకున్న ఛాయలేవీ కనపడ్డం లేదే. మనిషి చాలా పాడైంది. కళ్ళు గుంటలు పడ్డాయి. మనిషి నల్లబడింది. చిక్కి సగమైంది. అసలు ప్రేమ పెళ్ళైనా? ఏ పెళ్ళైనా కాని మనిషి అంతగా మారిపోయింది అంటే అనారోగ్యమన్నా కావాలి, లేదా సంసార జీవితం బాగోలేకుండా ఉండాలి. ఏదే ఉంటుంది. అంతలో ఏదో స్టేషన్ వచ్చింది. తినడానికి తెస్తానని దిగాడు సుధ పక్కన కూర్చున్న మనిషి. బాగున్నావా శాంతి? ఉలికి పడింది శాంతి. నోట మాట రాలేదు. నిన్నే. ఏంటిదంతా? ఎవరతను? అతను ముగించకముందే కిటికీ దగ్గరికొచ్చి నిలబడ్డాడు. ఇచ్చిన ప్యాకెట్ అందుకుంది సుధా. నా వంక ఒక చూపు చూసి బోగి ఎక్కాడు. ఎంత ఆలోచించినా అర్థం కాలేదు శాంతికి. కాని ఏదో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు అర్థమైంది. కావాలని పక్కన కూర్చున్న వారితో మాటలు మొదలుపెట్టింది. అదని ఇదని మాట్లాడుతూ ఏ ఊరని, ఎక్కడుంటారని అడిగింది. వాళ్లు జవాబు చెప్పగానే తను పెద్దగా ఎక్కడుంటుందో, అడ్రస్ ఏంటో వివరంగా పెద్దగా చెప్పింది సుధకి వినపడాలని. సుధ అర్థం చేసుకుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది. శాంతి మనసంతా గజిబిజిగా తయారైంది. దిగబోయే ముందు సుధ చూసిన చూపుల్లో ఎన్నో అర్థాలు. ఆ కళ్లల్లో ఆంబరమంత విషాదం. నడి సముద్రంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచంత ఆలంబన దొరకగా ఆర్తిగా బేలగా చూసే ఆ కళ్ళు. ఎన్నో అర్థాలు స్ఫురించాయి శాంతికి. బరువుగా నిట్టూర్చింది. తిరిగి ఢిల్లీ వెళ్ళిందన్న మాటేగాని మనసంతా అశాంతి. గుండెల నిండా గుబులు.
ఎదనిండా విషాదం, తనకే అర్థమయ్యి అర్థం కాని మానసిక స్థితి, మాటిమాటికి తన జీవితానికి అన్వయించుకోబోవడం, మనసు నిండా అభద్రతాభావం. నలిగిపోతోంది శాంతి. స్త్రీని అర్థం చేసుకోవడం మహా కష్టం అంటారు, కానీ మగాడు, మొగుడు వాణ్ణెలా అర్థం చేసుకోవాలి? ప్రతి నిమిషం తనకి అనుకూలంగా ఉండాలనుకోవడం, బానిసగా చూడడం, ఎదురు తిరిగితే గయ్యాళి గంప అండం, అతనికిష్టమైనట్లు మనసు చంపుకుని బ్రతకడం, భార్యని వాడుకోవడం, నువ్వు చెడ్డదానివి కాబట్టి నేను వాడుకుంటున్నాను అండం. అబ్బా, తలనొప్పి పగిలిపోతోంది. ఆలోచనల వలయంలో చిక్కుకున్న శాంతి బయటికి రాలేకపోయింది. సుధకేమైంది? ఏదో విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లు అనుమానం వస్తోంది. అడ్రస్ అయితే చెప్పాను కదా, చూద్దాం ఏం జరుగుతుందో. వదినా, వదినా, తలుపు తట్టాడు ప్రకాష్. ఆలోచనల వలయంలో చిక్కుకున్న శాంతి తలుపు దడదడా శబ్దానికి ఉలిక్కిపడి లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ప్రకాష్ని చూడగానే ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది శాంతికి. ఏంటి? అంది కోపంగా. ఒక్క క్షణం నివ్వెరపోయిన ప్రకాష్ మరుక్షణం మామూలుగా అవుతూ, ఏంటొదినా అలా ఉన్నారు, ఒంట్లో బాగుండలేదా? శాంతస్వరంతో అడిగాడు. ఆ అడిగే విధానానికి కోపం పోయింది శాంతికి. ఏం లేదంటూ దారిచ్చింది. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. అవును, ఎందుకింత కోపంగా మాట్లాడాను లోలోపల అనుకుంది శాంతి. కారణం ఏదైతేనేం గంభీరంగా ఉన్న వాతావరణాన్ని మార్చాలి అనుకుంటూ అవని ఇవని జోక్స్ వేస్తూ నవ్విస్తూ వాతావరణంలో కొంచెం గంభీరతని పోగొట్టాడు ప్రకాష్. అదివరకట్లా ప్రకాష్తో మాట్లాడలేకపోయింది శాంతి. అంటనట్లుగా పొడిపొడిగా జవాబులిస్తోంది. మాటిమాటికి నీలభర్తే గుర్తుకొస్తున్నాడు. అతని వితండవాదం, తనదేమీ తప్పులేదని దులపరించుకున్న ఆ మాటల గారడి మరిచిపోలేకపోతోంది. పెళ్లి కాకముందు అమ్మ ఎప్పుడు అనే మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. పరాయి మగాడితో అంతగా మాట్లాడడం మంచిది కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మనం మంచిగా ఉన్నామని అందరూ మంచిగా ఉంటారా? అది వరకు ఈ మాటలు కొట్టిపారేసింది. అమ్మ చాదస్తం మనిషి అనుకుంది. కాని ఇప్పుడెందుకో నిజమే అనిపిస్తోంది. పరధ్యానంగా అన్యమనస్కంగా ఉన్న శాంతి ప్రకాష్తో సరిగ్గా మాట్లాడలేదు. మౌనంగా అక్కడి నుండి కదిలాడు. అవును కాని శాంతి, ఎందుకు ఊరెళ్ళొచ్చావో చెప్తానన్నావు, చెప్పనేలేదు అన్నాడు విశ్వం ఒకరోజు. మౌనం దాల్చింది శాంతి. ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి? తన ఫ్రెండ్ని తన మొగుడే అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత బజారుకి ఇడ్చాడని చెప్పాలా? మనస వాచ భర్తని నమ్మి తన సర్వస్వాన్ని భర్త కర్పించి నిశ్చింతగా బ్రతుకుతున్న దాని జీవితంలో తుఫాన్ రేపి దాని మానాన దాన్ని వదిలేసి తనదేమీ తప్పులేదు అన్నట్లు పక్కకు తప్పుకున్న ఒక దుర్మార్గుడైన మొగుడు గురించి చెప్పాలా? చాప కింద నీరులా ఉండే భర్తని తనవాడేనని, మొగుడుగా భర్తగా తనకు తోడుంటాడని నమ్మి మోసపోయి జీవత్యవంలా బ్రతుకుతున్న తన ఫ్రెండ్ గురించి చెప్పాలా? అది పవిత్రమైంది, స్వచ్ఛమైంది అంటే నమ్మే మొగాడుంటాడా? ఇన్నేనోయ్, రెట్టించాడు విశ్వం. ఆఫీసు పనుల ఒత్తిళ్లో ఎన్నాళ్ళు అడగడం మరిచిపోయినందుకు కొంచెం ఊపిరి పీల్చుకుంది శాంతి. హఠాత్తుగా అడిగేసరికి తెల్లమొహం వేసుకుని ఒకరోజు చెప్తాన్లే. సరే, నీ ఇష్టం. బాగా అలసిపోయిన విశ్వం అంత ఉత్సాహం చూపించలేదు. రోజులు చాలా భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తోంది శాంతికి. నీలబ్రతుకు చూడబోతే అలా అయింది. సుధ ఇంతవరకు ఏ కబురు లేదేమిటి? ఏంటో నీ ఆలోచనలు, ఎప్పుడూ నీ లోకంలో నువ్వు ఉంటున్నావేమిటి? అసలేం జరిగింది? ఇంటి దగ్గర అంతా కులాసయ్యానా అని అడిగాడు విశ్వం. ఏంటి మీరనేది? ఏం లేదు గాని ఈ లోకంలోకొస్తారా తమాషాగా అన్నాడు. మరలా తనే, ఏంటి కథలేమైనా రాస్తున్నావా ఏంటి? పరధ్యానం మరీ ఎక్కువైంది. లేదండి, ఏం లేదే, మామూలుగానే ఉన్నానే. అది తెలుస్తూనే ఉంది గాని నేనీరోజు ఆఫీసుకు సెలవు పెట్టాను. ఎందుకు? నిర్లిప్తంగా అడిగింది. అదే ఇది వరకైతే ఎగిరికి గంతేసినంత పనిచేసేది. పరీక్షగా చూస్తూ, ఏంటోయ్ ఏమైంది? పిల్లలు పొట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? అదేం లేదు. చెప్పండి, ఈరోజు ప్రోగ్రాం ఏమిటి? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది శాంతి. ఏం లేదు, కానీ ఈరోజు ప్రకాష్ని భోజనానికి పిలిస్తే ఎలా ఉంటుంది? నా మొహంలా ఉంటుంది కోపంగా అంది శాంతి. అలాగా, అయితే ఇంకేం, బేషుగ్గా ఉంటుంది. మరి పిలుద్దామా? అబ్బబ్బా, మీతో వచ్చిన చిక్కేది. అవును, ఎందుకట పిలిచేది? ఊరికేనే. సరే పిలవండి, అయిష్టంగా ఒప్పుకుంది శాంతి. భోజనం చేస్తున్నంతసేపు ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అన్నీ అక్కడ పెట్టేసి హాల్లోకెళ్లి కూర్చుంది శాంతి. మనసంతా నీల సుధల చుట్టూ తిరుగుతోంది. భోజనాలు ముగించి బయటకొచ్చారు ఇద్దరు.
కాసేపటికి ప్రకాష్ వెళ్ళిపోయాడు. వంట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. నీ మొహం లోపల అనుకుంది శాంతి. ఒకరోజు హడావిడిగా వచ్చాడు ప్రకాష్. ఆదివారం కావడంతో తీరిగ్గా పనులు చేసుకుంటోంది శాంతి. ఏంటి ప్రకాష్ ఆ హడావిడి అని పలకరించాడు విశ్వం. వదినా వదినా గట్టిగా పిలిచాడు. ఏంటి తాపీగా వచ్చింది శాంతి, ఏమాత్రం ఆసక్తి చూపించకుండా. ఇదిగో వదినా రాఖీ పూర్ణిమ కదూ అంటూ చేయి చాచాడు. నువ్వు నన్ను వదిన అంటున్నావు, మరి నువ్వు నాకేమవుతావో తెలుసా? తెలుసు మరిదిని. మరి వదిన అని మామూలుగా పిలుస్తున్నాను, కాని నిన్ను నేను చెల్లెల దృష్టితో చూస్తాను తెలుసా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. అంతా వింటున్న విశ్వం, ఏంటిది ఈ రాఖీ అంత అవసరమా అని అడిగాడు. అవును విశ్వంగారు, రాఖీ చూడగానే నాకు శాంతితో కట్టించుకోవాలనిపించింది, పట్టుకొచ్చాను. ఏంటో మీరు అర్థం కారు గొణిగాడు విశ్వం. ఏంటి నాలో రేగుతున్న భావాల అలజడి గమనించాడా ఏమిటి? రాఖీ పట్టుకొచ్చాడు లోపల అనుకుంది శాంతి. కట్రాదటోయ్ అన్నాడు విశ్వం. రాఖీ కట్టడం పూర్తవగానే ప్యాక్ చేయించిన ఒక చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఏంటిది? చూడు చెల్లెమ్మా. బాక్స్ మూత తీసింది. చెవుల దిద్దులు. ఇదేంటి? ఎందుకివి? అయిష్టంగా మొహం పెట్టింది. అన్నగా నేను నీకిచ్చే కానుక అంతే అన్నాడు మెల్లగా. ప్రకాష్ మొహాన్ని పరీక్షగా చూస్తూ మౌనంగా లోపలికెళ్లి పనిలో పడిపోయింది శాంతి. రాఖీ కట్టినప్పటినుండి సందేహాలు మాని ప్రకాష్తో మామూలుగా మాట్లాడుతోంది శాంతి. అందరినీ ఒకే మూసలో పోయడం మంచి పద్ధతి కాదనుకుంది. సెలవు కావడంతో విశ్వం ఇంట్లోనే ఉన్నాడు. తలంటుకుని ప్రకాష్ గిఫ్ట్గా ఇచ్చిన దుద్దులు పెట్టుకుంది శాంతి. ఎలా ఉన్నాయి? భర్త దగ్గరగా వచ్చి అడిగింది. ఏంటి అన్నాడు పరీక్షగా చూస్తూ. కనిపెట్టండి చూద్దాం కవ్వించింది శాంతి. పరీక్షగా పైనుండి కిందదాకా చూశాడు. మొహంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న దుద్దుల మీదకి దృష్టి మళ్ళింది. చాలా బాగున్నాయి, కొత్త అందంతో మెరిసిపోతున్నావు. ఇంత మంచివి నేనెప్పుడైనా కొన్నానా? చటుక్కున్న మదిలో ప్రశ్న ఉద్భవించింది. చాలా బాగున్నాయి కదూ, చాలా మంచి టేస్ట్ సుమా. సరేలే ఇక ఆపు నీ సోదా విసుక్కున్నాడు విశ్వం. తన సంతోషంలో ఆ విసుగుని గమనించలేదు శాంతి. శాంతి ఇలారా, ఎంత వేటుందో చూస్తాను, ముందవివ్వు ఆశ్చర్యపోతూ తీసిచ్చింది. చూడు శాంతి, తర్వాత చూస్తాను గాని ముందవి లోపల పెట్టు, ప్రకాష్ వస్తాడేమో. మౌనంగా అందుకుంది. విశ్వం అంతరంగం తెలియని శాంతి అమాయకంగా చెప్పిన పని చేసింది. ఆ రోజు నుండి విశ్వంలో చాలా మార్పు వచ్చింది. ప్రకాష్ అంటే అదో రకమైన భావం వచ్చింది. ఏంటండి ఈరోజు ప్రకాష్ రాలేదు? మామూలుగా అడిగింది శాంతి. అంటే ఎదురు చూస్తోందన్నమాట అనుకున్నాడు లోపల. పైకి ఏమైంది రాకపోతే? శాంతి మొహాన్ని గమనిస్తూ అడిగాడు. ఏం లేదులే, రోజు వచ్చే మనిషి రాకపోతేను. ఒక గంట గడిచాక ఎందుకు రాలేదనుకుంటూ తలుపు తీసి ఎదురింటివైపు చూసింది. తాళం వేసింది. ఓ అదా సంగతి అనుకుంటూ తలుపు వేసింది. అంతా గమనిస్తున్నాడు విశ్వం. అది వరకు ప్రకాష్ని చూసి విసుక్కునే శాంతి ఇప్పుడు ఇలా ఎదురు చూడ్డం మామూలుగానేనా? రాఖీ కట్టినందుకు పరాయివాడు అంత ఖరీదుగల గిఫ్ట్ ఇవ్వాలా? అనుమానం బీజం నాటుకుంది విశ్వంలో. అది ఎంతై ఒటుడింతై అన్నట్లు మహావృక్షమై కూర్చుంది. మనశ్శాంతి లేకుండా చేస్తోంది. భార్య ప్రవర్తనలో మార్పు అసలు నచ్చలేదు. ఎందుకీ మార్పు? గిఫ్ట్ ఇచ్చినందుకా లేక? ఆ రోజు నుండి శాంతిని చాలా పరీక్షగా గమనిస్తున్నాడు విశ్వం. ఏమీ ఎరగని శాంతి మామూలుగా ఉంటోంది. మరుసటి రోజు సాయంకాలం చెల్లెమ్మా అంటూ ఎప్పట్లా హడావిడిగా వచ్చాడు ప్రకాష్. ఓ వచ్చావా అన్నయ్య, నేనెక్కడికెళ్ళావు ఆత్రంగా అడిగింది శాంతి. ముభావంగా ఉన్నాడు విశ్వం. ప్రకాష్ అడిగేవాటికి పొడిపొడిగా జవాబులిస్తున్నాడు. ఏమైంది విశ్వం, అలా ఉన్నావేమిటి? ఏం లేదు, నాకు ఆఫీస్ పనుంది, చేసుకోవాలి అంటూ లేచి నిలబడ్డాడు విశ్వం. ప్రకాష్ కొంచెం ఆశ్చర్యపోతూ చూశాడు. ఎప్పుడూ చక్కగా మాట్లాడే విశ్వానికి ఏమైంది? నిజంగానే ఆఫీస్ పని ఉందేమో అనుకుంటూ శాంతిచ్చిన కాఫీ అందుకున్నాడు. నీ పని చూసుకో విశ్వం, నేను చెల్లెమ్మతో కాసేపు మాట్లాడి వెళ్తాన్లే. విశ్వం లోపల గదిలోకి వెళ్ళాడు. ప్రకాష్ వేసే జోక్స్కి శాంతి పగలబడి నవ్వుతోంది. లోపలికి వినబడుతున్న శాంతి నవ్వులు విశ్వాన్ని మంటల్లో తోసేసినట్లయింది. శాంతి అసహనంగా పిలిచాడు విశ్వం. వినపడలేదు శాంతికి. కాసేపు ఓర్పు పట్టాడు. ఆ మాటల్ని ఆ నవ్వుల్ని విని భరించే శక్తిని కోల్పోయాడు. విసురుగా ముందు గదిలోకొచ్చాడు విశ్వం. ఏంటి పిలుస్తుంటే వినపడ్డంలే, అన్నపెట్టు కోపంగా అన్నాడు. అదిరిపడింది శాంతి. ఆశ్చర్యపోతూ లేచాడు ప్రకాష్. వెళుతున్నా బావా అంటూ బయటికి నడిచాడు.
వీడి మొహం మండ, కాసేపు పేరు పెట్టి పిలుస్తాడు, కాసేపు అన్నయ్య అంటాడు, కాసేపు బావ అంటాడు. వీడి మొహానికి వరసలు కూడానా? లోపల గొణుక్కుంటూ తలుపు గట్టిగా వేసొచ్చాడు. ఏంటి శాంతి, ఆ విపరీతమైన నవ్వులేమిటి? ఆపుకోలేక అడిగేశాడు. ఏం చెప్తుంది? ఏముందని చెప్పడానికి ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు ఆ నవ్వు. జోక్స్ చెప్తున్నాడండి, అందుకని ఆపుకోలేక మెల్లగా అంది. సరే సర్లే, త్వరగా అన్నం వడ్డించు అసహనంగా అన్నాడు. మౌనంగా వడ్డించింది. నువ్వు కూర్చో. తన పని ముగించుకుని వచ్చేసరికి విశ్వం నిద్రపోయాడు. ఆ రోజు ఆదివారం, తెల్లవారింది రోజులా. పనులన్నీ ముగించుకుని కొత్త చీర కట్టుకుని ముస్తాబయింది శాంతి. మౌనంగా ఉన్న భర్తను చూసి ఎందుకని అడగరేమిటి అంది నవ్వుతూ. నువ్వే చెప్పు ఏటో చూస్తూ అన్నాడు. ఈరోజు నా పుట్టినరోజని మీకు గుర్తులేదు కదూ? పుట్టినరోజు పండగలు గుర్తుపెట్టుకునేటట్లుగా ఉందా నా పరిస్థితి అన్నాడు విశ్వం. ఏమైంది మీకు ఆశ్చర్యంగా అడిగింది. అంతలో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రకాష్ ప్రవేశించాడు. ఊళ్ళంతా కారం చల్లినట్లయింది విశ్వానికి. రానయ్య అంటూ ఆహ్వానించింది. చేతిలోని ప్యాకెట్ అందజేశాడు. ఎందుకన్నయ్య ఇవన్నీ మొహమాటంగా అంది. పర్వాలేదమ్మా, ఎప్పుడూ ఇవ్వను కదూ, సందర్భం ఉంది కాబట్టే మొహమాటంగా అందుకుంది. ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంది విశ్వానికి. తనింట్లో తనే పరాయివాణ్ణేమో అన్నట్లు ఇబ్బందిగా కదిలాడు. టిఫిన్ తెద్దామని లోపలికెళ్లబోయిన శాంతితో, శాంతి, సినిమా టికెట్లు తెచ్చానని చెప్పానుగా, త్వరగా కదులు, టైం అవుతోంది అన్నాడు విశ్వం. తనతో అసలు చెప్పనేలేదు, చెప్పానని అంటారేమిటి, మరిచిపోయారేమో ఆలోచిస్తోంది శాంతి. సరే మీరు వెళ్ళండి, టైం అవుతోంది అంటూ లేచాడు ప్రకాష్. శాంతి విశ్వం ఇంటికి తాళం వేసి బయలుదేరారు. రిక్షా ఎక్కిన తర్వాత ఏం సినిమా అంది శాంతి. సినిమా లేదు, పాడు లేదు, ఆ ప్రకాష్ని వదిలించుకోవడానికి అలా అన్నాను, ఒట్టి జిడ్డు అన్నాడు విశ్వం. అదేంటి, మీరతన్ని తెగ పొగిడేవారు ఇదివరకు. అది వరకు అని నువ్వే అన్నావుగా, అంటే ఇప్పుడు కాదు, కొంచెం ఆగన్నాడు విశ్వం. శాంతి, ప్రకాష్తో మాటలు తగ్గించు. మామూలుగా అనడానికి ప్రయత్నించినా ఆ స్వరం మామూలుగా లేదు. ఈ గిఫ్ట్లవి తేవడం ఇవ్వడం ఇష్టం లేక అలా అంటున్నాడని అనుకుంది శాంతి. నిజమే, తనకు ఈ గిఫ్ట్లవి తీసుకోవడం ఇష్టంగా లేదు. ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చారు. శాంతి ప్రశాంతంగా నిద్రపోయింది. కాని విశ్వం నిద్రకు దూరమయ్యాడు. కాలం బరువుగా సాగుతోంది అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఏంటి, ఏమైంది నాకు? అది వరకటికి ఇప్పటికీ ఏం తేడా ఉంది? తేడా లేదా? కంటికి కనబడుతుంటేను. అది వరకు ప్రకాష్ అంటే శాంతికి కోపం, విసుగు. కాని ఇప్పుడు కేవలం గిఫ్ట్లవి ఇచ్చాడని అలా ప్రవర్తిస్తోందా, లేక ఆలోచనలతో వేగిపోయాడు విశ్వం. అవును, శాంతి పుట్టినరోజని ప్రకాష్కి ఎలా తెలిసింది? ఆలోచన రావడమే తడువు. భయం, కోపం, జుగుప్స, అనుమానం అన్నీ మూకమ్మడిగా ప్రవేశించాయి విశ్వంలో. వెంటనే శాంతి, శాంతి అంటూ నిద్రలేపాడు. మంచినీళ్ళివ్వు. ఎప్పుడూ మీరే తాగుతారుగా, నన్ను ఇవ్వమంటున్నారేమిటి? బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి మంచినీళ్ళిచ్చింది. మీరింకా నిద్రపోలేదా ఆశ్చర్యంగా అంది. లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. అమృతాంజనం రాయినా ఎప్పట్లా అడిగింది. ఎప్పట్లా అదే అమాయకమైన ముఖం, అవే అమాయకమైన కళ్ళు. ఏంటి, నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? పరీక్షగా శాంతినే చూస్తూ అనుకున్నాడు విశ్వం. వద్దులే కాని శాంతి, ప్రకాష్కి నీ పుట్టినరోజును ఎలా తెలిసింది? నేను చెప్పలేదే గోడవైపు చూస్తూ అడిగాడు. ఓ అదా, మాట్లాడేటప్పుడు మాటల్లో వచ్చింది, చెప్పాను. మీ పుట్టినరోజు ఎప్పుడని కూడా అడిగాడు. అలాగా, సరే, నాకు నిద్రొస్తోంది, నువ్వు పడుకో అంటూ పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. అంతా నా భ్రమేనన్నమాట అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. రేపే ఉగాది, గుర్తుందా అని అడిగింది శాంతి. లేకేం, మరి సెలవు తీసుకుంటున్నారుగా అన్నాడు విశ్వం. రేపు ప్రకాష్ గారిని భోజనానికి పిలుద్దామా అంది శాంతి. భోజనానికా? ఎందుకు? రేపు ఉగాది కదా. అయితే ఏంటట? అవును, అసలు అతనితో ఎక్కువ మాట్లాడొద్దన్నాను కదూ, మొగుడు మాట లెక్కే ఉందిలే అనుకున్నావా వెటకారంగా అన్నాడు. చా, అవేం మాటలు, నిజంగా నాకు గుర్తులేదు. అయినా మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. నేను కొత్తగా కనిపిస్తున్నానా? కాదు, నువ్వే నాకు కొత్తగా కనిపిస్తున్నావు అనుకున్నాడు విశ్వం లోపల. కాసేపాగి విశ్వం అన్నాడు. అయినా శాంతి, మనం మధ్యతరగతి వాళ్ళం చీటికి మాటికి భోజనాలకు పిలుస్తుంటే ఇక మనం కోపరం చేసినట్లే. తనెంత సర్ది చెప్పినా శాంతికి ఎంతమాత్రం నచ్చలేదు. ఉగాది రానే వచ్చింది. పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే ఆ ఘడియలు చాలా అమూల్యమైనవి. ఎన్నో ఆశలు, నమ్మకాలు, కోరికలు, ఆనందాలు, సంతోషాలతో నిండున్న ఆ ఘడియలు
కొత్త సంవత్సరంలో అవన్నీ పొందాలన్న ఆశ, పొందగలమన్న నమ్మకం. నిజంగా ఆ ఘడియలు అపురూపమైనవి. నిరాశతో నిన్న కొందరికి కొత్త సంవత్సరం ఆశలు రేపుతుంది, నమ్మకాన్ని పెంచుతుంది. ఆ ఆశలు నెరవేరాలంటే, ఆ నమ్మకం నమ్మకంగా ఉండాలంటే దైవం తోడుండాలి. దైవం తోడుంటే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు. కాని ఆ సంవత్సరం, ఆ ఉగాది శాంతిలో భయాన్ని ప్రవేశపెట్టింది. సాయంకాలమైంది. సంధ్యారుణ కాంతులు జగత్తంతా పొరుచుకున్నాయి. విశ్వం, శాంతి ఇద్దరూ కాఫీ తాగుతున్నారు. తలుపు కొట్టిన చొప్పుడైంది. ఇంకెవడు, వాడే వచ్చుంటాడు అనుకున్నాడు లోలోపల విశ్వం. పైకి ప్రకాశ్ అయి ఉంటాళ్లే, తలుపు తీకు అన్నాడు. తెల్లబోయింది శాంతి. అదేంటి? అదంతే. మొదట్లో అతి చనువిచ్చి ఇప్పుడిలా అమర్యాదగా ప్రవర్తించడం బాగా ఉందా? నాకైతే బాగానే ఉంది. నీకు బాగాలేదా? శాంతిని తదేకంగా చూస్తూ అన్నాడు. విశ్వం ఆంతర్యాన్ని గ్రహించని శాంతి, నిజంగా బాగలేదు, ఎందుకిలా చేయడం, ఏం అవసరం వచ్చిందని అంది. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేయి. లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో పోలిపోలేదు శాంతికి. తడపటాయించి చివరికి తలుపు తీసింది. కూర్చోండి. విశ్వంగారేరి నిద్రపోతున్నారు. అలాగా, మీరేంటి డల్లగా ఉన్నారు? అబ్బే, ఏం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది. అలాగా, అయితే నేను రాంగ్ టైంలో వచ్చానన్నమాట, వెళతాను. అయ్యో, అదేం లేదు, కూర్చోండి మొహమాటంతో అంది. సరే. ఉన్నంతసేపు ఎప్పట్లానే జోక్సు, నవ్వులు. మనసు కొంచెం తేలిక పడింది శాంతికి. లోపల విశ్వం అట్టుడికి పోతున్నాడు. ప్రకాష్ వెళ్లగానే రయ్యన దూసుకొచ్చాడు. అసలు నీ ఉద్దేశమేమిటి? వాడితో మాట్లాడద్దంటే మాటలు, నవ్వులు ఏంటిది? మెల్లగా తగ్గించేస్తాను. ఏం, ఒకసారిగా తగ్గించలేవా? విశ్వం మొహాన్ని ఎగాదిగా చూసి మాట్లాడకుండా లోపలికెళ్ళింది శాంతి. విశ్వాన్ని అనుమాన రోగం బాధ పెడుతోంది. ఆ అనుమానాగ్ని రగిలి రగిలి ఎదనిండా వ్యాపించింది. రోజు రోజుకి అది కొండలా పెరిగిపోతోంది. ప్రతి కోణాన్ని భూతద్దంలో నుండి చూస్తున్నాడు. ఒకప్పుడు భార్య చేసే ప్రతి పని, భార్య చెప్పే ప్రతి మాట అతనికి నచ్చేవి. కాని ఇప్పుడు ఏమీ తెలియని శాంతి మామూలుగా ఎప్పట్లా మెలుగుతోంది. తలుపు కొట్టిన చప్పుడు విని ఒక్క నిమిషం సందేహించింది. ప్రకాష్ గాని రాలేదు కదా, ఆయన ఈ టైంలో ఎందుకొస్తాడు? ఎదురుగా 14 ఏళ్ల పిల్లవాడు. మీ పేరు శాంతి కదండి? అవును, నా పేరు శాంతి. నువ్వెవరు? శాంతి అడిగిన ప్రశ్నకి జవాబుగా శాంతి చేతిలో కవరొకటి పెట్టి, ఇది సుధక్క మీకివ్వమని చెప్పింది అన్నాడు. సుధా? ఆశ్చర్యంగా అంది శాంతి. అవును, సుధక్కే పంపింది. మంచినీళ్ళు తెస్తాను, ఉండు, కూర్చో. వద్దండి, నేను త్వరగా వెళ్ళాలి అంటూ గబగబా వెళ్ళిపోయాడు. త్వరగా కవర్ ఊడదీసింది. శాంతి, నేను సుధని అని మరిచిపోయే టైంలో నువ్వు నన్ను తీయగా సుధా అని పిలిచావు. ఎంత సంతోషించానని. మండుటెండలో చెట్ల నీడ దొరికినట్లు, దాహార్తికి దాహం దొరికినట్లు చాలా సంతోషించాను. నా భర్త, ఎందుకో భర్త అనే పదం అసహ్యంగా అనిపిస్తోంది. నా మొగుడు అనే పదం కూడా నాకు జుగుప్సనే కలిగిస్తోంది. ప్రవీణ్ నన్ను ఏమని పిలుస్తాడో చెప్పనా? ఏయ్ ఒసేవ్. నా పేరు నేను మరిచిపోయాననుకున్నాను. ఇంకా మరిచిపోలేదని రుజువు చేసింది నీ పిలుపు. అదేంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీ మొగుడు నిన్నలా పిలవడం ఏమిటి అనుకుంటున్నావా? అదే నేను చేసిన తప్పు. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మహా తప్పు చేశాను. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. ఆనాడు తల్లిదండ్రులు చెప్పే మాటలు చెవికెక్కలేదు, పెద్దవాళ్ల మాటలు ఖాతరు చేయలేదు. ప్రేమ, పెళ్లి ఓ అందమైన కలగన్నాను. జీవితం రంగుల కలనుకున్నాను. ఆకాశంలో విహరించాను. భూమి అనే పదార్థం ఉందని, దానిమీద నడవాలని మరిచిపోయాను. ఆ భూమి మీద అన్నీ ఉంటాయని, మంచి చెడు అన్నీ ఉంటాయని, అదృష్టవంతులకే మంచి జరుగుతుందని అన్నీ మరిచిపోయాను. దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టానా? నేను ముందు పుట్టి దురదృష్టం తర్వాత పుట్టిందో అర్థం కాకుండా ఉంది. దురదృష్టమనే మోసలో నన్ను పోసి పుట్టించాడు ఆ దేవుడు. పెళ్ళయ్యేంతవరకు ఏం హాయిగా ఉన్నానో ఏమో, అంతే. పెళ్ళైన తర్వాత నేను హాయిగా ఉన్నది లేదు, సుఖపడింది లేదు. మా ఇంటి పక్కనుండే ప్రవీణ్ నన్ను గెలిచాడు. పరిచయం, ప్రేమ అన్ని చోట్ల అందరి పట్ల మామూలు కావచ్చు. కాని ప్రేమ అనే పదాన్నే ఎగతాళిగా చూసే నన్ను ప్రేమగా మాట్లాడి తీయగా కబుర్లు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రేమ పెళ్లి మీద ఏమాత్రం నమ్మకం లేని నేను ప్రేమించడమైంది, పెళ్లి చేసుకోవడం అయింది. ఇంట్లో అందరూ అభ్యంతరం చెప్పారు. వాణ్ణి చూస్తే సదభిప్రాయం కలగడం లేదక్కా, రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావేమో ఆలోచించు అంది చెల్లి. దానిమీద మండిపడ్డాను. దానిమీదే కాదు, అందరి మీద కోపం వచ్చింది. చూడండి, ప్రవీణ్ని పెళ్లి చేసుకుంటాను. దానివల్లొచ్చే సాధక బాధకాలు నేనే పడతాను ఖండితంగా చెప్పాను.
చెప్పినట్లుగానే పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకిష్టం లేని పెళ్లి కాబట్టి లాంఛనాలు, కట్నాలు, కానుకలు ఏవీ ఇవ్వలేదు. ఫ్రెండ్స్ సమక్షంలో అంతా జరిగిపోయింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతనే మొదలైంది అసలు కథ. పెళ్ళైన వారం వరకు బాగానే ఉన్నాడు. తర్వాత ఒకరోజు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ, మిమ్మల్నే అన్నాను. అది సరే, ఇంకెవరినైనా ప్రేమించావా చెప్పు. షాక్ తిన్నట్లయింది. ఏంటా ప్రశ్న? ఏం తప్పుగా అడిగానా? మీ ఇంటి పక్కన ఎంతోమంది అద్దెకున్నారు, వెళ్లారు. ఏం ఎవరితోనూ ప్రేమలో పడలేదు? ఇక మాట్లాడకండి, పెద్దగా అరిచాను. ఎందుకలరుస్తావు? నాతో ప్రేమలో పడినట్లే ఎంతమందితో పడ్డావో. పడలేదని గ్యారంటీ ఏమిటి? మరలా తనే, ఈరోజు నన్ను ప్రేమించో, రేపు ఇంకొకణ్ణి. అసలు ఈ ప్రేమించే ఆడవాళ్ళని నమ్మటమంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. అలాగా? మరి మగవాడి మాటేమిటి? వాడిని నమ్మచ్చా? కోపంగా అడిగాను. మగవాడా? వాడికేంటి? ఆడది బరితెగిస్తే మగవాడెలా ఉండాలి? అంతటితో వదిలిపెడితే బాగానే ఉండేది. నరకం చూపించాడు నాకు. ఎలా రాసేది? ఏ భాషతో రాసేది? ఏ భాషతో రాసినా ఆ భాషే సిగ్గుతో చితికిపోతుంది. కాపురం అంటే, సంసార జీవితం అంటే అర్థాలు అర్థమయ్యి అర్థం కాని అందమైన భాషలో ఎన్నో పుస్తకాలు చదివాను. ఆ నవల చదువుతుంటే ఒళ్లంతా పులకింతలతో నన్ను నేను మైమరిచిపోయేదాన్ని. కాని నా బ్రతుకు పుస్తకంలో అదొక నరకం. అతను కోగులించుకునే తీరు ఆలింగనం అంటే అసహ్యం పుట్టిస్తోంది. అతను అనుభవించే తీరు నాకు నరకం చూపిస్తుంది. అతనంటే అసహ్యం, జుగుప్స. మనిషిలో ఇంత మృగం ఉంటుందా? శాంతి, ఈ హింసను నేను భరించలేను. శారీరకంగానూ మానసికంగానూ అలసిపోయాను. ఎవరి వైపు చూసిన అనుమానమే. నాకు మామూలుగా నవ్వొచ్చి నవ్విన అనుమానమే. సినిమాకి తీసుకెళ్లినా, బజారుకు తీసుకెళ్లినా నా మీద నిగానే. విడాకులు తీసుకోకూడదు అని నువ్వనొచ్చు. ఒకరోజు అన్నాను కూడా విడిపోదామని. దాని ఫలితమే ఈ బందికానా, ఈ జైలు. విడాకులివ్వడట. ప్రేమ పెళ్లి చేసుకుని హీరో అయ్యావని ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటున్నారట. లోపల జరిగే భాగోతం ఎవరికి తెలుసు? ఎక్కడికి వెళ్ళినా నా కూడా ఉంటాడు. ఆఫీస్కి వెళ్లేటప్పుడు బయట తాళం పెట్టి వెళతాడు. నేను ఎవరినైనా ప్రేమించి లేచిపోతానేమోనని భయమట. అందుకే ఇలా చేస్తున్నానన్నాడు. ఏడుద్దామన్నా నాకెందుకో ఏడుపు రావట్లేదు. మీ భార్యని ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నారేమిటి అని ఇరుగు పొరుగు వాళ్లు అడిగిందానికి ఏం జవాబు చెప్పాడో తెలుసా? ఇది మెంటల్ కేసు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. బయటకు వెళితే ఈ సిటీలో ఎక్కడికి వెళ్తుందో ఏం తెలుస్తుంది? ఎక్కడని వెతుకుతాను? వాళ్లు నిజమేనని నమ్మారు. కిటికీ తెరచి వాళ్ళని పిలిచినా మాట్లాడబోయినా పొరుగున వెళ్ళిపోతారు. ఎవరికి చెప్పుకునేది నాకు ఎవరున్నారు? పుట్టింటి వాళ్ళని దూరం చేసుకున్నాను. ఫ్రెండ్స్ అందరూ ప్రవీణ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని అనుకునుండొచ్చు. ఎప్పుడైనా పార్టీ అంటూ తీసుకువెళతాడు. నన్ను అంటిపెట్టుకుని ఉంటాడు. ఇంటి దగ్గరే చెప్తాడు. ఎవరి వంక చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. మాట తప్పానంటే దెబ్బలు, వాతలు. పెద్దగా ఏడవకూడదు, అరవకూడదు. అలా చేశానా తన మృగ చేష్టలతో, వికృత చేష్టలతో ఆడపుట్టుకి ఎందుకు పుట్టానా అని ఏడ్చేటట్లు చేస్తాడు. ఆడదే పుట్టే కంటే అడవిలో మానే పుట్టడం ఎంతో మంచిదని ఎక్కడో చదివాను. ఆ మాటల్లో ఎంత నిజం ఉందో నన్ను చూస్తే అర్థమవుతుంది. నాకీ బ్రతుకొద్దు శాంతి. నన్ను నరకం నుండి తప్పించు. కష్టాల్లో బ్రతికే చాలా మందిలా నేను చావాలని అనుకోవట్లేదు. నాకు బ్రతుకు మీద తీపుంది, బ్రతకాలనుంది, హాయిగా ఉండాలనుంది. మొగుడిని వదిలేసిన తర్వాత హాయి ఏమిటి? జీవితం బలైపోయిన తర్వాత తీపేమిటి అని నువ్వు అనుకోవచ్చు. మొగుడిని వదిలేస్తేనే నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలను. శాంతి, జీవితం బలైపోయినా మిగిలిన జీవితాన్ని హాయిగా అనుభవించగలను. నా కలకు ఏ తోడు వద్దు, మగాడి అండొద్దు. నేను నేనుగా జీవించాలి. నేను నా కోసం జీవించాలి. ఈ జీవించడంలో ఏ అడ్డంకులు ఉండకూడదు. ఈ మొగుడనే నరకం నుండి నాకు విముక్తి ప్రసాదించు శాంతి. నేను సంతోషంగా ఉండి ఎన్నేళ్లయిందో, సంతోషంగా తిని ఎన్నేళ్లయిందో, సంతోషంగా మాట్లాడి ఎన్నేళ్లయిందో. ఈ జైలు నుండి విముక్తి చేయి శాంతి. పిల్లగాళ్ళతో స్నేహం చెయ్యాలనుంది, వర్షంతో ఆడుకోవాలనుంది, మనుషులతో మాట్లాడాలనుంది. శాంతి, నాకు స్వేచ్ఛ ప్రసాదించు. అవును శాంతి, నాకు స్వేచ్ఛ కావాలి. నేను నీకు ప్రశ్నగా నిలబడను. నన్ను రైలెక్కించు చాలు. ఇక నీకు ఎప్పటికీ కనపడను. మా దూరపు చుట్టాలావిడ ఒక ఆముంది. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రశాంతంగా బ్రతుకుతాను. నేను ఎక్కడున్నానో ఏంటో వాడు, అదే నా మొగుడు, ఎప్పటికీ కనుక్కోలేడు. ఒకవేళ అది జరిగినా వాడికి నేను భయపడను. వాడు నన్నేమీ చేయలేడు. భయపడకు. నీ పేరు ఎక్కడా చెప్పను. ఈ లెటర్ తీసుకొచ్చిన పిల్లాడు నేనిచ్చిన గాజులతో ఎక్కడికో వెళ్ళుంటాడు. ఏ భయం లేదు. ఏ రోజొచ్చినా ఉదయం 9 తర్వాత రా. కానీ శాంతి, త్వరగా రా. త్వరగా వచ్చి నాకు స్వేచ్ఛనివ్వు శాంతి.
అందరిలా పుట్టినా, అందరిలా పెరిగినా, కొందరిలా పెళ్లి చేసుకుని కొందరిలా బ్రతుకుతున్న ఓ నిర్భాగ్యురాలు. స్వేచ్ఛని కౌగిలించుకోవాలని తహతహలాడే ఓ అభాగ్యురాలు సుధా. లెటరు శాంతం చదివేసరికి అసలు తను ఈ లోకంలోనే ఉన్నానా అనిపించింది శాంతికి. నీల చూడబోతే అలా అయిపోయింది, సుధ చూడబోతే ఇలా అయిపోయింది. వీటన్నింటికీ కారణం ఎవరు? మగాడు, మొగుడు. అంతలో విశ్వం రానే వచ్చాడు. గబగబా కాగితాల్ని దాచేసింది. ఏదో అడగబోయి ఆగిపోయాడు. ఆ రాత్రంతా ఆలోచించింది. చివరికి ఒక నిర్ణయానికొచ్చి డ్రెస్ అద్దెకిచ్చే షాపుకి వెళ్ళింది. విశ్వాన్ని ఆఫీసుకు పంపి తను ఇటు బయలుదేరింది. తాళాలు తెరిచే మనిషిని వెంటబెట్టుకుని పోలీస్ డ్రెస్ వేసుకుని ట్యాక్సీ ఎక్కింది. ట్యాక్సీ ఇంటి ముందు ఆగింది. గబగబా తాళం తీయించింది. ఇది ఏడవడానికి టైం కాదు, త్వరగా పద, బట్టలు సర్దుకో అంది. గబగబా వచ్చి ట్యాక్సీ ఎక్కారు. ఆడ పోలీసుని చూసేసరికి ఇరుగు పొరుగు వాళ్లు ఒక్కరూ దగ్గరికి రాలేదు. టికెట్ కొని రైల్లో కూర్చోబెట్టింది. ధైర్యంగా ఉండు అని చెప్పింది శాంతి. ఏదో మాట్లాడబోయిన సుధతో, ఏం మాట్లాడద్దు, నాకు అంతా అర్థమైంది, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఇంటికి బయలుదేరింది. సుధ చేతులు జోడించింది. ఆ చూపుల్లో స్వేచ్ఛ కనపడింది శాంతికి. తృప్తిగా నిట్టూర్చింది. ఆ సాయంత్రం ఇంటికొస్తూనే ఇల్లంతా వెతుకుతున్నాడు విశ్వం. ఏంటి వెతుకుతున్నారు అని అడిగింది శాంతి. నేను నీ చేతుల్లో కాగితాలు చూశాను, నన్ను చూస్తూనే దాచేశావు, ఎక్కడవి? చూశారా? మరి నిన్ననే అడగలేదేమిటి? భయంతో లోలోపలనుకుంది. ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? బోకాయించలేను, చూశానంటున్నారు కదా. అవా, ఆ మధ్య ఒక కథ రాశానులేండి, తీరిక దొరికితే తీశాను, బాగుండక చించేశాను అంది శాంతి. నిజమేనా? అపనమ్మకం కళ్లల్లో కొట్టొచ్చినట్టు కనపడింది శాంతికి. సమాధానం చెప్పే లోపలే ఆఫీసు వాళ్ళు ఎవరో వచ్చారు. అమ్మయ్యా, బ్రతికిపోయాను అనుకుని నిట్టూర్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఆ ఉత్తరం తీసి ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేసింది. ప్రకాష్ ఇంటికి వేసున్న తాళం చూసి విశ్వం పొంగిపోయాడు. దరిద్రుడు, ఊరెళ్ళినట్లున్నాడు. అనవసరంగా వాడితో స్నేహం చేసి నా ఇంటికి ఎసర తెచ్చుకున్నాను. అసలు అంతా నా అనుమానమేనా? నిజం కాదా? మరి ఈ గిఫ్ట్లేమిటి? ఆ ఎదురు చూడడమేమిటి? నేను వద్దంటున్నా మాట్లాడడమేమిటి? ఆ ఏకైకలేమిటి? ఆలోచనలతో నలిగిపోతున్నాడు విశ్వం. సుధని విడిపించి ఒక్కటైనా మంచి పని చేసినందుకు సంతోషించింది శాంతి. నీలకు ఎలాగో సహాయం చేయలేకపోయాను, పోనీలే సుధకైనా చేయగలిగాను. వాడు ఆ ప్రవీణ్ ఏం చేసుంటాడు? వాడి మొహం, వాడేం చేస్తాళ్లే. ఆడపోలీసు వచ్చిందని వినేసరికి వాడి పై ప్రాణాలు పైనే పోయి ఉంటాయి. అందరూ వీడినే నేరస్తుళ్లా చూసుంటారు. అక్కడి నుండి మకాం ఎత్తేసుంటాడు నవ్వుకుంది శాంతి. 2 రోజులు గడిచాయి. ఆ రాత్రి భర్తకి దగ్గరగా జరిగి, మీకో విషయం చెప్పనా అంది శాంతి. చెప్పు. మనం అమ్మా నాన్నలం కాబోతున్నాం అంది మెల్లగా. పిడుగు పడినట్టు అదిరిపడ్డాడు విశ్వం. నిజంగానా? అవును, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఎన్నాళ్ళకి మన కోరిక నెరవేరింది. నిన్ననే చెప్దామనుకున్నాను, కానీ మీరు త్వరగా నిద్రపోయారు అంది శాంతి సంతోషంగా. మీకెంత సంతోషంగా ఉందో నాకు తెలుసు. ఏయ్ లే! కసిరి కొట్టి మంచం మీద నుంచి లేచాడు. తలంతా పేలిపోతోంది. ఎన్నో నెల? అడిగాడు రౌద్రంగా. విశ్వం ఆకారాన్ని చూసి భయపడింది శాంతి. ఎందుకంత కోపంగా ఉన్నారు? అర్థం కాలేదు శాంతికి. 2వ నెల సగం పడింది అంది మెల్లగా. ఆ రాత్రి నిద్రపోలేదు విశ్వం. అనుమానంతో అవమానంతో రగిలిపోతున్నాడు. ఎప్పుడో తెల్లవారుజామున కునుకు పట్టింది. ఏమీ తెలియని శాంతి కోపం ఎందుకో అర్థం కాకపోయినా కాసేపటికే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఆఫీస్కి సెలవు పెట్టాడు విశ్వం. త్వరగా తేరవు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సాయంత్రం వెళ్ళొచ్చుగా, దానికోసం సెలవు పెట్టడం ఎందుకు? నాకు తెలుసు, త్వరగా కానీ. ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు. పరీక్ష చేసిన డాక్టర్ ప్రెగ్నెంట్ అంది. సరిగ్గా చూశారా డాక్టర్ అన్నాడు విశ్వం. ఖచ్చితంగా తండ్రి కాబోతున్నారు, సందేహమే లేదు అంది డాక్టర్. ఎలా హాస్పిటల్ నుండి బయటకొచ్చాడో, ఎలా ఇంటికొచ్చాడో తనకే తెలీదు. మనసులో లేదు. కోపంతో రగిలిపోతున్నాడు. అనుమానాగ్నితో కాలిపోతున్నాడు. పిల్లలంటే ఇష్టం లేదా ఏమిటి? అయినా ఎప్పుడూ అనలేదే. తనకి పిల్లలంటే ఇష్టమనే చెప్పాడే. ఇంటి లోపలికొస్తూనే విశ్వం అడిగిన మొదటి ప్రశ్న, పుట్టబోయే వాళ్ళకి తండ్రెవరు? వింటూనే చూరుటాకులా వణికిపోయింది శాంతి. ఏంటి తండ్రెవరా? ఏంటి అర్థంలేని ప్రశ్న అంది శాంతి. అర్థం బాగానే ఉంది. ఏం నంగనాచివి, ఆ ప్రకాష్ గాడేనా? అరిచినట్లుగా అన్నాడు. నోట మాట రాలేదు శాంతికి. పెద్ద సుడిగాలొచ్చినట్లు, ఆ గాలిలో తాను చిక్కుకున్నట్లు భయపడిపోయింది. ఏం మాటలవి?
కోపంగా అరిచాననుకుంది. కానీ నోట్లో నుండి ఒక్క మాట రాలేదు. ఏం మాట్లాడతావులే, అమాయకురాల్లో ఉంటూ నా వెనక ఎంత గ్రంథం నడిపో. నీ ఎకేకలు, నీ పకపకలు, ఇక నిన్ను భరించలేను నేను. నిన్ను భరించే శక్తి నా దగ్గర లేదు. మూటాముల్లే సర్దుకుని బయటకు నడు అన్నాడు విశ్వం. అంటే అంటే నన్ను అనుమానిస్తున్నాడన్నమాట. నా మీద నమ్మకం లేదన్నమాట. ఇన్నేళ్ల దాంపత్య జీవితం అంతా ఒట్టిదేనా? పునాదుల్లేని మేడేనా? తన ఆఫీసులో ఆడవాళ్లు లేరా? వాళ్లతో తను మాట్లాడ్డా, నవ్వడా? నవ్వితేనే ఇలా ఆలోచించడానికే అసహ్యం అనిపించింది శాంతికి. ఏడుపు కాని దుఃఖం కాని కలగలేదు. అసహ్యం వేసింది. గబగబా లేచి తన వస్తువులన్నీ సర్దేసుకుంది. వెంటనే వెళ్లి టాక్సీ తీసుకొచ్చాడు విశ్వం. సామాన్లు టాక్సీలో పెట్టాడు. ముందెక్కిన శాంతి పోనీ అంది. ఎక్కబోయిన విశ్వం నిలువుగుడ్లేసుకుని చూస్తూ నిలబడ్డాడు. ఎంత ధైర్యం దానికి? కనీసం ఏడవనూ లేదు. వాడేమన్నా స్టేషన్కి వస్తానన్నాడేమో. చావని విరగడైంది అనుకుంటూ లోపలికెళ్లాడు. ఒక్కదానివి వచ్చావేమిటి అన్న తల్లి మాటలకు తడబడింది శాంతి. ఏదో చెప్పేసింది. కొద్ది రోజులకి విశ్వం నుండి లెటర్ వచ్చింది, విడాకులు కావాలని. ఏంటేది? ఏం జరిగిందే? లబోదిబో మంది తల్లి. ఏముందమ్మా, ఏం లేదు. వడ్ల గింజలో బియ్యపు గింజ. భర్త అనే మగాడికి భార్య అనే ఆడది ఓ బానిస, ఆటబొమ్మ. వాడుకున్న రోజులు ప్రేమ కారుస్తాడు. భార్యకి భర్త మీద అనుమానం వచ్చిందనుకో, అందరూ భార్యదే తప్పు అంటారు. అనుమానం పడకూడదంటారు, అర్థం చేసుకోవాలంటారు. అదే భార్య మీద భర్తకి అనుమానం వచ్చిందనుకో, అప్పుడు భార్యనే అంటారు. భర్త మనసెరిగి నడుచుకోవద్దా అని. అంటే ఎటొచ్చి భార్యకే ఏ కష్టం వచ్చినా ఇది పురుష సమాజం. పురుషుడు, అదే మొగుడు, తనకి అనుకూలంగా అన్నీ మలచుకుంటాడు, మారుస్తుంటాడు. మొగుడు ఓ మగాడేగా. ఆపే, జరిగింది చెప్తావా లేదా? కఠినంగా అంది శాంతి తల్లి. లేదమ్మా, నా నోటితో నేను విడమరిచి చెప్పలేను, అర్థం చేసుకో. కాని అమ్మా, ఒకటి నిజం, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్ము దృఢంగా అంది శాంతి. మా కాలమే బాగున్నట్లుంది, ఇలాంటి గొడవలుండేవి కావు గొణుక్కుంది శాంతి తల్లి. చదువు పేరుతో, సభ్యత పేరుతో ఆడది 10 మందితో పరిచయాల వలన సాధించిందేమో తెలీదుగాని నష్టపోతోంది చాలా ఉందనిపిస్తోంది. బయటపడని ఎన్నో కుటుంబాలు నలిగిపోతున్నాయి సమాజంలో. ఈ పురుష సమాజంలో భార్య అనే ఒక ఆటబొమ్మ. భర్త నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి, అంతేనా? భార్యకొక విలువ, గౌరవం లేవా? కనీసం మనసారా నవ్వే హక్కు కూడా లేదా? సమాజం ముందుకు పోతోందా వెనక్క? స్వేచ్ఛ లేదా? నవ్వే స్వేచ్ఛ లేదా? బ్రతికే స్వేచ్ఛ లేదా? చిన్నప్పుడు తల్లిదండ్రులు స్వేచ్ఛ లేకుండా చేస్తారు, కట్టడి చేస్తారు, పెళ్లి చేస్తారు. మొగుడనే మగాడొస్తాడు, పెళ్ళాం స్వేచ్ఛని మింగుతాడు. ఇలా ఉండాలి, అలా నడుచుకోవాలి అంటాడు. నడిస్తే అలా ఎందుకు నడిచావు అంటాడు. నేను ఎలా చెప్తే అలా నువ్వు నడవాలి అంటాడు. అయోమయంతో, అమాయకత్వంతో, అర్థం కాక అర్థమయ్యి ఎందరో ఇంతులు ఇక్కట్లు పడుతున్నారు. 4 గోడల లోపల ఎంతమంది ఆడవాళ్లు నిస్సహాయంగా నిట్టూరుస్తున్నారో. ఆర్థిక స్తోమత లేక, చదువుకోలేక బ్రతకలేమేమో అన్న భయంతో ఎంతమంది ఆడవాళ్లు ఇష్టం లేకపోయినా మొగుడి చాటున బానిసలై బ్రతుకుతున్నారో. ఈ వ్యవస్థ మారేదెప్పుడు? ఆడదానికి ఆలంబనుండాలి. ఆ ఆలంబన ఆర్థిక శక్తి అవ్వాలి. ఆ ఆలంబన సరిగ్గా ఉంటే, ఆర్థికంగా ఆడది బలంగా ఉంటే ఎన్ని తుఫాన్లొచ్చినా తట్టుకోగలదు, తట్టుకొని నిలబడి జీవించగలదు. లేదంటే ఆ తుఫాన్లో కొట్టుకుపోవలసిందే. తీరం చేరలేక పడిపోక తప్పదు ఆలోచిస్తోంది శాంతి. నీల, సుధా మదిలో మెదిలారు. అల్లుడితో మాట్లాడమంటావా? శాంతి తెల్లడిగింది. వద్దమ్మా, ఆ అవసరం లేదు. నేను మీకు భారం కాను. ఉద్యోగం వెతుక్కుంటాను, తప్పకుండా వస్తుంది. అది కాదే, ఏదో అనబోయిన తల్లితో దయచేసి ఆ విషయం ప్రస్తావించకమ్మా అన్నది అర్దింపుగా శాంతి. ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయింది శాంతి తల్లి. అమ్మా, నన్నుగా జీవించనివమ్మా ప్లీజ్. శాంతి కళ్లల్లో ఆత్మాభిమానం, ధైర్యం గోచరించాయి. ఇంతటితో మొగుడు ఓ మగాడే అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.